Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. We first of all express our sincere thanks to all of you for having made it convenient to attend this evening service. ఈ సాయంత్ర కుటుంబములకు విచ్చేయుటకు దేవుడు మిమ్మల్ని అనుకూలపరిచిన దయ కొరకై మిమ్మల్ని హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేసుకొనిచున్నాము. Especially we are very much thankful to the local pastors of Gudur and around area for your kind cooperation in announcing in your church that all the people should come attend these Bible studies. మరి విశేషముగా ఇక గూడూరు ప్రాంతంలోను చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ అధ్యక్షులైనటువంటి పాస్టర్లకు మా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఎందుకనగా మీరు ఈ కూటముల గురించినటువంటి ప్రకటనలు అందరికీ తెలియచేసి ఈ కూటములు వచ్చుటకు మీరందరూ కూడా తోడ్పడినందుకు కొరకై కృతజ్ఞతలు తెలుపుచున్నాము. If you are present in this meeting, we thank you once again. ఈ కూటములో మీరు ఉన్నట్లయితే మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము. These Bible studies are held not to canvass people to our church. ఏదో మా సంఘముకు జైన్లను ఆహ్వానించడం కొరకు మేము ఈ కూటములను ఏర్పాటు చేయలేదు. It goes without saying. Christians around the world are divided in their opinions and in their knowledge and also in their logics, in their doctrines and in many areas. ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులు అనేకమైన వివిధ రకములైన అభిప్రాయాల మూలముగా వారి తత్వముల మూలముగా ఉపదేశ రీత్యా అనేకులు విభజించబడి ఉన్నారు అన్న సంగతిని మనము చెప్పకయే చెప్పుచున్నాము. To the best of my belief, Christianity is the only religion which has been broken into lot of pieces. నాకు తెలిసినంత వరకు కూడా many denominations. అన్ని మతములలోకెల్లా క్రైస్తవ మతమే అనేక విభాగములుగా అనేకమైన సంఘములుగా విభజింపబడి ముక్కలుగా చేయబడి ఉన్నది. But Jesus came to make the whole human race as one. అయితే యేసు ప్రభువు మానవాళ్ళందరినీ ఒకే జనాంగముగా జాతిగా చేయవలనని ఆయన వచ్చి ఉన్నారు. But the devil always divides the people. సాతాను ఎల్లప్పుడూ జనులను విభజించువాడిగా కనబడుచున్నాడు. In one sense that's good. ఒక ప్రక్కన చూస్తున్నప్పుడు అది మంచిదిగానే ఉన్నది. Because in Psalm 68 the word of God says, ఎందువల్లంటే 68వ కీర్తనలో దేవుని వాక్యం ఇలాగని చెప్పబడుచున్నది. God gave the word. దేవుడు మాట సెలవిచ్చి ఉన్నారు. And many are those who publish it. దాన్ని ప్రకటించు వారు గొప్ప సైన్యముగా ఉన్నారు. So every Christian has his own liberty to publish the gospel. కాబట్టి ప్రతి క్రైస్తవుని కూడా సువార్తను ప్రకటించే స్వేచ్ఛ స్వాతంత్ర్యము అందరికీ కలదు. That's the reason in AD 70 all the Jews and the Christians living in Jerusalem were all scattered around the world by the then Roman emperor called Titus. క్రీస్తు శకము 70వ సంవత్సరమందు రోమా సామ్రాజ్యం నేలుబడి చేర్చినటువంటి చక్రవర్తి అయిన తీతు కాలమందు యూదులను క్రైస్తవులను యెరూషలేములో నుండి చెదరగొట్టబడినట్లుగా మనం చూస్తున్నాము. Apostle Thomas all the way from Syria came down to India. అపోస్తలుడైన తోమా సిరియా దేశం నుండి ఈ భారతదేశానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. He came by sea and he landed in a corner of Kerala. సముద్ర మార్గము గుండా ప్రయాణము చేసి కేరళలోని ఒక భాగములో అతడు అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. Had he not come to India, Indians would never heard about Christianity. అతడు గాని ఈ భారతదేశంలో అడుగు పెట్టని ఎడల భారతదేశము ఒక క్రైస్తవ దేశముగా మారి ఉండేదే కాదు. Yes, God's plan to send us to many parts of the world is to proclaim the gospel and win souls for Christ. అనేక స్థలములలో ప్రపంచమందంతటా మనము చెదరగొట్టబడుటకు కారణం ఏమనగా పలు చోట్ల సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట కొరకే అయ్యున్నది. I am thankful to God personally for having brought me to this fellowship. ఈ యొక్క సహవాసంలోనికి ప్రభు నన్ను తీసుకుని వచ్చినందుకు కొరకై వ్యక్తిగతంగా కూడా నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. From my birth for the last 70 years I am continuing in this fellowship. నా జన్మదినం మొదలుకొని గత 70 సంవత్సరములుగా ఈ సహవాసములో కొనసాగించబడుచున్నాను. Only because of the servants of God who were very sacrificial in the early days. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి దైవ సేవకులైన వారు ఎంతో త్యాగపూరితమైన సేవకులుగా కనబడినందువల్లనే As Jesus told his apostles not to take two sets of clothes or money in their hand, but only with the staff, he asked them to go, and they went and did the ministry, and they came back and told Jesus, we lack nothing.
ప్రారంభ దినములలో దేవుడు అపోస్తులను సేవ నిమిత్తం పంపించినప్పుడు 2 జతల దుస్తులు తీసుకుని వెళ్ళవద్దని చెప్పి ఉన్నారు. చేతిలో డబ్బు తీసుకుని వెళ్ళవద్దని చెప్పి ఉన్నారు. ఒక కర్రను మాత్రము చేత పట్టుకొని వెళ్ళండి అని చెప్పి ఉన్నారు. తదుపరి వారు సేవ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా తక్కువైనదా అని అడిగినప్పుడు మాకేది తక్కువ కాలేదని చెప్పి వారు జవాబిచ్చి ఉన్నారు. In my childhood I have seen the pastors and the sisters in the church. They used to suffer without water, without food, without any shelter or without clothing, but still out of great love for God and being constrained by God's great love, they did this ministry out of great willingness and also with a great preparedness. ప్రారంభ దినములలో సేవకులైన వారిని చూసినప్పుడు సహోదరులైనను సహోదరులైనను సరైనటువంటి వస్త్రములు లేక, నివాసములు లేక, ఆకలితోనూ దప్పికతోనూ అనేక రకములైనటువంటి కొరతలతోనూ వాళ్ళు ఇక సేవను చేసి ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రేమ వారిని బలవంతం చేసినందువలన మనపూర్వకంగాను ఇష్టపూర్వకముగాను ప్రభు కొరకు శ్రమపడి వారు సేవ చేసిన వారిగా కనబడి ఉన్నారు. And as Paul writes to the Ephesians, పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీకి రాయించినటువంటి సమయమందు in chapter 3, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, God has made all these deeper truths being revealed to the holy apostles of this church. ఈ యొక్క మర్మములన్నీ కూడా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకునే ఆయన బయలుపరిచి ఉన్నారు. క్రైస్తవులందరికీ కాదని చెప్పుచున్నారు. Which in other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit. పూర్వకాలమందు మనుషులకు ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్య ప్రకారముగా ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. In verse 7 he says, whereof I was made a minister according to the gift of the grace of God given unto me by the effectual working of his power. 7వ వాక్యంలో చదువుచున్నాము, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. Unto me also, who am less than the least of all saints in this grace given. అంత మాత్రమే కాకుండా అందరికంటే అల్పుడైనటువంటి నాకును ప్రభువు ఈ యొక్క కృపను అనుగ్రహించెను. That I should preach among the Gentiles the unsearchable riches of Christ. నేను అన్ని జనుల మధ్యలో శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించు నిమిత్తము. From my childhood I had a great love for the word of God. చిన్న వయసు నుండి కూడా నాకు దేవుని యొక్క వాక్యం మీద అధికమైన ప్రేమను చూపించిన వానిగా ఉన్నాను. I used to read Bible regularly. నేను బైబిల్ గ్రంథమును క్రమముగా చదివేవాడును. Wherever there used to be a Bible study, I never used to miss it. వేద పఠన కూటం ఎక్కడ జరిగినా సరే నేను తప్పిపోకుండా వెళ్ళుచుండేవాడును. God by his great mercy from his young age he had given me a great zeal for the word of God and for the truth. దేవుని యొక్క మహా కనికరము చొప్పున చిన్న వయసు నుండే దేవుని యొక్క వాక్యము మీదను దేవుని యొక్క సత్యం మీదను మక్కువను నాకు కలుగచేసి ఉన్నారు. Yes, and he has by his mercy he also called me to this ministry. ఆయన యొక్క మహా దయ చొప్పున ఈ పరిచర్యకు కూడా నన్ను పిలిచి ఉన్నారు. Till I have been serving the Lord in many areas and places and states in India. నేను భారతదేశంలోని పలు విధములైనటువంటి రాష్ట్రములలో నేను సేవ చేయించు వచ్చి ఉన్నాను. And that's a great privilege I feel in my spirit. నాకు ఆత్మలో ఇదంతా కూడా ఒక గొప్ప ధన్యతగాని నేను భావించుచున్నాను. People extended their great love and their submissiveness to the truth whatever we preached. మేము ఏ సత్యములను బోధించుచున్నామో ఆ సత్యముల పట్ల ప్రేమను జనులు వెల్లడిపరిచి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇష్టపూర్వకంగా స్వీకరించి ఉన్నారు. Thank God for the most valuable souls living in and around Guduru city also. ఈ గూడూరు పట్టణంలోను చుట్టుపక్కల ప్రాంతంలోను దేవుడు అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఆత్మల కొరకు దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. We are given a very book compiled by 66 books called Bible. మనకి ఒక మంచి పరిశుద్ధ గ్రంథం అనేది ఇవ్వబడి ఉన్నది. అనగా 66 పుస్తకముల కూడిక అయినటువంటి పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడి ఉన్నది. The word of God is settled in heaven. Psalms 19 verse 1. 19వ కీర్తన మొదటి వాక్యంలో చూస్తున్నాము, దేవుని యొక్క వాక్యము ఆకాశములో లేక పరలోకములో స్థిరపరచబడి ఉన్నదని చెప్పి చదువుచున్నాము. Jesus said, heaven and earth might pass away, not a jot or a tittle from the word of God will ever pass away. యేసయ్య చెప్పుచున్నారు, ఆకాశము భూమియు గతించును కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఒక్క సున్నాయినను ఒక్క పొల్లైనను ఎన్నడూ తప్పిపోదు అని చెప్పబడుచున్నది. The word of God is God's inspiration.
దేవుని యొక్క వాక్యం అని చెప్పినప్పుడు దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి వాక్యమై ఉన్నది. It has been given to us. అది మనకు ఎలాగ అనుగ్రహించబడినదంటే that the man of God may be made perfect. దేవుని యొక్క మనుషుడు పరిపూర్ణుడు చేయ నిమిత్తమే అనుగ్రహించబడి ఉన్నది. No church can by the name of the church prepare any soul for heaven. ఏ సంఘము కూడా ఆ సంఘము పేరును బట్టి వారిని పరలోక రాజ్యానికి ఎవరినూ చేర్చలేరు. Only the word of God can take you to heaven. అయితే దేవుని యొక్క వాక్యము మాత్రమే ఒక వ్యక్తిని పరలోకమునకు చేర్చగలుగును. Jesus said, you will know the truth and the truth will make you free. యేసయ్య అన్నారు, మీరు సత్యమును ఎరుగుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్పి ఉన్నారు. Behind every word there's a truth hidden. ప్రతి వాక్యమునకు వెనుక ఒక సత్యం అనేది దాగి ఉన్నది. And Bible is mysteriously written. బైబిల్ గ్రంథం అనేది మర్మమైన రీతిలో వ్రాయబడి ఉన్నది. Ordinary people with their worldly wisdom cannot understand Bible. సామాన్యమైనటువంటి జనాంగము తమ యొక్క లౌకిక జ్ఞానముతో ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకోలేరు. Because Bible is written in types and figures, in symbols and in parables. ఎందువల్లంటే ఈ బైబిల్ గ్రంథం అనేది సూచన రూపకముగాను, సాదృశ్య రూపకముగాను, ఉపమాన రూపకముగాను, పోలికలతోనూ చెప్పబడి వ్రాయబడి ఉన్నది. If I simply say the kingdom of God is like a mustard seed, what do you understand? నేను ఊరికినే దేవుని యొక్క రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అని చెప్పాను అనుకోండి, మీకు ఏమని అర్థమవుతుంది? With all human wisdom, can you compare a kingdom to a mustard seed? మీ మానవ జ్ఞానం అంతటిని ఉపయోగించి ఆ మహారాజ్యాన్ని ఆ చిన్న ఆవగింజతో పోల్చి మీరు ఆలోచించగలరా? Jesus said the kingdom of God is like a pearl merchant. యేసు ప్రభు చెప్పుచున్నారు, పరలోక రాజ్యం అనేది ఒక ముత్యముల వ్యాపారస్తునికి పోలి ఉన్నది. Yes, all written in types, in symbolic ways. అన్ని కూడా సాదృశ్య రూపకములో సూచన రూపకముగా వ్రాయబడి ఉన్నవి. So by your worldly wisdom, if you start reading Bible, the kingdom of God is like a mustard seed, you will lead yourself into darkness. అందువల్ల లోక జ్ఞానముతో దేవుని రాజ్యం అనేది ఒక ఆవగింజను పోలి ఉన్నదని చెప్పి అట్టి జ్ఞానంతో చదువుకుంటూ పోయినట్లయితే అది మిమ్మల్ని అంధకారములోకే నడిపించును. In the book of Acts Apostles chapter 9, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం చూసినప్పుడు we read about a great minister who was reading Bible while he was just moving out. ఒక గొప్ప మంత్రి తాను బయటికి వెళ్ళినప్పుడు దేవుని గ్రంథమును చేతపట్టుకొని అతడు వెళ్ళుచున్నట్లుగా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో చూడగలుగుచున్నాము. He was an eunuch. అతడు ఒక నపుంసకుడుగా కనబడుచున్నాడు. Of the queen of Ethiopia. ఐథియోపియా రాణి క్రింద ఒక మంత్రిగా కనబడుచున్నాడు. Just for evening outing, he was traveling on his chariot. ఆ విధంగా సాయంకాలము వేళలో అతను ఒక షికారులాగా తనక రథములో ప్రయాణము చేస్తూ వెళుచున్నాడు. He was reading Bible, which is very unusual for ordinary human beings. సామాన్యమైన జనులకు అర్థం కానటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని చదువుకుంటూ రథములో ప్రయాణము చేస్తూ వెళుచున్నాడు. But he could not understand the secrets written in Bible. అయితే ఆ గ్రంథములో వ్రాయబడిన రహస్యాలు ఏమీ కూడా ఆయనకు అర్థం కావట్లేదు. So knowing his good heart, God sent a servant of God named Philip to him. అతని యొక్క మంచి హృదయాన్ని ఎరిగిన దేవుడు అతని యొద్దకు ఒక దైవ సేవకుడైనటువంటి ఫిలిప్పును అతని యొద్దకు పంపించుచున్నారు. Philip ran to him and joined him in his chariot. ఫిలిప్పు పరిగెత్తుకుంటా వెళ్లి రథములో ఉన్నటువంటి ఆ మంత్రిని కలుసుకున్నాడు. And the eunuch was reading one part of the book of Isaiah. నపుంసకుడు పరిశుద్ధ గ్రంథములోని ఒక భాగమును అనగా యెషయా గ్రంథమును చదువుకుంటూ వెళుతున్నాడు. Acts chapter 8 verse 30. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వాక్యములో చదువుచున్నాము. Philip the servant of God asked him, దేవుని సేవకుడైన ఫిలిప్పు ఆ మంత్రిని అడుగుచున్నాడు, do you understand what you read? నీవు చదువుచున్నది నీవు గ్రహించుకొనుచున్నావా? He was not an illiterate ordinary man. అతనేమి ఒక నిరక్షరాస్యుడు కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు. He was very much the minister of a queen. అతడు గొప్ప వ్యక్తి, ఒక రాణి కింద మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి. But he couldn't understand what he was reading, though he had an intention to read Bible. అతనికి బైబిల్ చదవాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఏం చదువుచున్నాడో అతనికి ఏమాత్రమూ అర్థం కాలేదు. In verse 31 the eunuch replied, 31వ వాక్యంలో నపుంసకుడు బదులిచ్చుచున్నాడు, how can I understand the truth
except someone expound me the truth. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగునా ఆ లోతైన సత్యములను గ్రహింపగలనని చెప్పుచున్నాడు. Someone should guide me, then only when I read Bible I can understand the truth was his testimony. ఎవరైనా సరే నన్ను నడిపించకుంటే ఈ గ్రంథంలోని దాగి ఉన్నటువంటి లోతైన సత్యములు అర్థం చేసుకొనలేను కదా అని చెప్పుచున్నాడు. The eunuch was reading a portion where about the death of Jesus was mentioned. ఈ యొక్క నపుంసకుడు ఏ యొక్క భాగం చదువుతున్నాడంటే యేసు ప్రభువు యొక్క మరణాన్ని గురించి రాయబడినటువంటి భాగాన్ని చదువుచున్నాడు. Probably chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఆ యొక్క వాక్యములు చెప్పబడి ఉన్నవి. From there Philip started teaching him. అక్కడ నుండి ఫిలిప్పు బోధించుటకు మొదలుపెట్టి ఉన్నాడు. Up to the doctrine of water baptism. నీటి బాప్తీస సత్యముల గురించి అతనితో బోధింపసాగి ఉన్నాడు. That is what true servants of God always do. అదే నిజమైన సేవకులు చేయుచున్న కార్యము. They give more importance to the doctrinal truths వారు rather than preaching about God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి బోధించట కంటే నిజమైన ఉపదేశ సత్యములకు ప్రాముఖ్యతనిచ్చి చెప్పుదురు. Therefore, by teaching him the truth and making him understand the truth, he made him to obey the Lord and the doctrine of water baptism, and Philip baptized him, and both of them departed from their places. ఫిలిప్పు ఆ యొక్క మంత్రికి లోతైన సత్యం ఏంటి, ఉపదేశం ఏంటి, బాప్తిసం గురించినటువంటి సత్యములన్నీ కూడా తేటగా బోధించిన తర్వాత ఇరువురును వారు నీళ్ళలోకి దిగి ఉన్నారు. ఫిలిప్పు నపుంసకుడు బాప్తిసం ఇచ్చిన తర్వాత వారు ఇరువురును వారి దారిలో వెళ్ళిపోయి ఉన్నారు. Many people preach about only blessings of God. అనేక మంది జనులు దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మాత్రమే బోధిస్తూ ఉంటారు. Sometimes they entice people or they attract people by speaking to them about God's blessings. దేవుని ఆశీర్వాదాల గురించి మాత్రమే చెప్పుచు జనులను వంచించు వారిగా లేనట్లయితే వాళ్ళని ఆకర్షించు వారిగా కనబడుచున్నారు. They say believe in Jesus, he will give you this, he will give you that, he will give you a house, he will give you a job, he will give you a spouse. యేసుని నమ్ముకోండి, అప్పుడు మంచి మీకు ఇల్లు వచ్చును, ఆయన దేవుడు మీకు ఆశీర్వాదములు అనుగ్రహించుదురు, మంచి సంబంధములు అనుగ్రహించుదురు అని చెప్తూ ఉంటారు. He will give you children. ఆయన మీకు పిల్లలను అనుగ్రహించుదురు. Without believing in Jesus Christ, Indian population is 140 crores. యేసు ప్రభువుని నమ్మకుండానే భారతదేశం యొక్క జనాభా సంఖ్య ఎన్ని కోట్లకు చేరి ఉన్నదో చూడండి. Indian population is the highest in the world. భారతీయ జనాభా సంఖ్య ప్రపంచ వల్లకల్లా జనాభా సంఖ్యలో అధికంగా కనబడుచున్నారు. With Jesus blessed Mukesh Ambani and Adani. ముఖేష్ అంబానీ గారిని, అదానీ గారిని యేసు ప్రభువు ఆశీర్వదించింది. Yes. Now they worked hard. వారు శ్రమించి ఉన్నారు. They had their ancestral property. They enjoy the world. వారికి అధికమైన ఆస్తిపాస్తులు ఉన్నది, వాళ్ళు లోకాన్ని అనుభవించుచున్నారు. Do you think Jesus made our honorable prime minister as the prime minister of India? మన యేసు ప్రభువే మన యొక్క ఘనత వహించినటువంటి గౌరవనీయులైన ప్రధానమంత్రిగా చేశారా? Am I right? So for blessings you don't need Jesus. కాబట్టి అట్టి ఆశీర్వాదాల కొరకు యేసయ్య అక్కర్లేదు. What is the true blessing? నిజమైన ఆశీర్వాదం ఏంటి? In Revelation 1 verse 3 says, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చెప్పుచున్నది, Blessed is a man who reads the book of the prophecy and hear the book of the prophecy and keep all those things which are written in the book of prophecy. ఈ యొక్క ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని వినివాడును, అందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారే ధన్యులుగా కనబడుచున్నారు. God has made you much richer than the richest people of India and the richest people of the world. భారతదేశంలో కల్లా అత్యంత ఐశ్వర్యవంతుల కంటేను, ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల అందరికంటేను మిమ్మల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా మార్చున్నారు. Yes, how? ఎలాగునా? He has opened your inner eyes of understanding to understand the scripture, the living word of God which can take you to heaven. పరలోక రాజ్యము చేర్చగలిగినటువంటి ఈ యొక్క సజీవమైన దేవుని యొక్క వాక్యములను అర్థము చేసుకునే గ్రహింపగల హృదయము మీకు ఇచ్చినందువలన, yes, to listen to the messages of blessings, it is thrilling. ఈ యొక్క ఆశీర్వాదము ప్రసంగములు వినుట చాలా మీకు ఉత్సుకతను అనుగ్రహించు నిజమే. But if the anticipated blessing never turn to your side on time, it will lead you to desperation. కానీ ఆ యొక్క ఆశీర్వాదములకు ముగింపు అనేది నిరాశతోనూ నిస్పృహతోనూ ముగించబడకూడదు. Many people come to Jesus expecting some blessing, but they don't get it on time, they backslide. అనేకులు యేసు ప్రభువు మీద ఆశీర్వాదాలు పొందాలని చెప్పి విశ్వాసంతో వస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు దొరకని పక్షమున వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. When Jesus came down to the earth, యేసు ప్రభు ఈ భూలోకములోనికి దిగి వచ్చినప్పుడు he never went around preaching to the people saying, come to me, I'll bless you. యేసు ప్రభు ఎన్నడూ కూడా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని ఎప్పుడు ఆయన ప్రసంగించలేదు. He came as the light of the whole world.
ఆయన లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నారు. Because the entire world was in darkness. ఎందువల్లంటే సర్వ లోకము కూడా చీకటిలో ఉండి ఉండెను. Darkness means having no knowledge about Jesus Christ. ఈ చీకటిలో ఉన్నటువంటి వారికి ఎంత మాత్రము యేసు ప్రభువుని గురించిన జ్ఞానము లేకుండెను. The word of God is said to be light. దేవుని యొక్క వాక్యమే వెలుగై ఉన్నది. Jesus called himself as the light of the world. యేసు ప్రభువు తను లోకమును తన గురించి చెప్పుచు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నారు. John says in John 1:4 that in him was life and the life was the light of men. యోహాను సువార్త 1:4 యోహాను చెప్పుచున్నాడు ఆయనలో వెలుగుండెను ఆ వెలుగే సర్వలోకమునకు వెలుగిచ్చుచున్నది. God is light. దేవుడు వెలుగై ఉన్నారు. Apostle Paul says he lives as such a light where no man can approach unto. అపోస్తలుడైనటువంటి యోహాను చెప్పుచున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసము చేయుచున్నాడని చెప్పుచున్నారు. How can the light shine in your mind? ఎలాగునా మీ మీద ఆ వెలుగు ప్రకాశింపబడును. 2 Corinthians chapter 4 verse 4 says. 2 కొరింథీ పత్రిక 4:4 చూచున్నాం. The Satan has blinded the eyes of the understanding of the people that the light of the glorious gospel may not enter into their minds. క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. So when Jesus came he saw the world submerged in darkness. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకాన్ని ఎలా చూశాడంటే లోకమంతా అంధకారంలో మునిగిపోయినట్లుగా చూసి ఉన్నారు. Without the knowledge of God, knowledge of Jesus, knowledge of the word of God. దేవుని గురించి దేవుని యొక్క వాక్యమును గురించి యేసు ప్రభువును గురించినటువంటి జ్ఞానము లేకుండా ఉండి ఉన్నారు. Because they were filled with sin. వారు ఎందుకంటే పాపముతో నిమగ్నమైన వారుగా Sin separates man from God. పాపమే మానవుని దేవుని యొద్ద నుండి వేరు చేయుచున్నది. Sin makes you dark. పాపమే మిమ్మలను అంధకార సంబంధులుగా చేయుచున్నది. Sin makes you blind. పాపమే మిమ్మలను గ్రుడ్డివారిగా చేయుచున్నది. Many people who are indulged into many wicked sins, అనేక మంది యొక్క దుష్టమైన పాపములో నిమగ్నమైన వారు their eyes of understanding is darkened. వారి మనోనేత్రములు గ్రుడ్డిగా మారిపోయినవి. They don't understand what evil am I doing. వారు ఎటువంటి తమకు చేసిన కీడు తెలియకుండా ఉంటున్నది. Therefore such people need the light of the glorious gospel of Christ. అటువంటి వారికే దేవుని యొక్క మహిమగల సువార్త యొక్క ప్రకాశము వాళ్ళకి అవసరమై ఉన్నది. Jesus came preaching the gospel about God's kingdom. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించుచు ఆయన వచ్చి ఉన్నారు. Gospel begins from one step called repentance from sin. పాపము నుండి మారు మనసు అనే మొదటి మెట్టుతో ఈ యొక్క రక్షణ ప్రారంభించబడి ఉన్నది. Sin is the transgression of God's law. పాపమని చెప్పినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించుటే పాపమై ఉన్నది. God gave one law to Adam the first man. దేవుడు మొదటి మనుషుడైన ఆదామునకు ఒక ఆజ్ఞనిచ్చున్నారు. When he disobeyed, ఎప్పుడైతే అవిధేయత చూపించాడో he became a sinner. అతడు పాపిగా మారిపోయెను. He died in his soul. అతడు తన యొక్క ఆత్మయందు మరణించెను. He was separated from God. దేవుని యొద్ద నుండి అతడు ప్రత్యేకించబడ్డాడు. God put him out of the garden of Eden. వెంటనే ఏదైనా తోట నుండి దేవుడు అతన్ని బయటికి నెట్టివేసి ఉన్నారు. Which God prepared only for him. తన కొరకు మాత్రమే దేవుడు ఆ తోటను ఏర్పరిచి ఉండెను. Sin deprived him of the privilege to continue his life in the garden of Eden in the presence of God. దేవుని యొక్క సన్నిధానములో ఆ ఏదైనా తోటలో మానవుడు జీవించకుండా ఆ జీవితం అనేది నిషేధించబడి బయటికి వెళ్ళగొట్టబడి ఉన్నాడు. Paul writes to the Romans saying, because of one man's sin entered into the whole world. రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు ఒక్క మనుషుని మూలముగా లోకమంతటా కూడా పాపము సంప్రాప్తమయ్యెను. Sin spreads worse than even corona. పాపం అనేది కరోనా వ్యాధి కంటే అపరిమితంగా అది వ్యాపించును. Sin is the worst virus. పాపం అనేది అతి ఘోరమైనటువంటి వైరస్ క్రిములై ఉన్నవి. When one man commits sin, he'll make 10 men to commit sin. ఒక్క వ్యక్తి పాపం చేస్తే అతనితో పాటు 10 మందిని పాపం చేయిస్తాడు. Sin at all cost by all means must be done away is the first teaching in Christianity. క్రైస్తవత్వంలోని మొదటి బోధ ఏమనగా ఏ విధము చేతనైనను ఎట్లాంటి ఘోరమైన పాపమంతా కూడా తొలగించబడవలెను. No matter you are a born Christian with a Christian name, attending a Christian church. నువ్వు ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించవచ్చును, క్రైస్తవ పేరుతో నువ్వు జన్మించవచ్చును, క్రైస్తవ సంఘాలకు వెళ్ళుచున్న వాడుకుండొచ్చు. Isaiah 59:2 says sin separates man from God. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తున్నాం ఆ పాపమే మానవుని దేవుని యొద్ద నుండి దూరము చేయుచున్నది. And the wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతము మరణమై ఉన్నది. The death takes place in your soul. ఆ మరణం అనేది మీ ఆత్మలో జరుగుతున్న కార్యమై ఉన్నది. Bible speaks about 3 types of deaths. బైబిల్ గ్రంథం అనేది 3 రకాలైన మరణాల గురించి చెప్పుచున్నది. One is physical death. ఒకటి భౌతిక మరణము. Hebrews 9:27 says
it is appointed unto all men once to die. హెబ్రీయుల రాసిన పత్రిక 9:27 చూస్తున్నాము, మనుషులందరికీ ఒకసారి మరణము తప్పనిసరిగా వచ్చును. No human being, however great he is or he was, ever lives without seeing death. ఏ ఒక్క మానవుడు కూడా ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మరణము చూడకుండా ఉండడు. Sin separates you from God and the separation is called death. పాపము అనేది దేవుని యొద్ద నుండి దూరము చేయుచున్నది, తద్వారా మరణానికి దారి తీయుచున్నది. Jesus came and taught the people what is sin and how they must come out of sin and how their life can be reconciled with God. పాపం అంటే ఏంటి, పాపములోండి ఎలాగ బయటికి రావాలి, పాపములోండి బయటికి వచ్చి దేవునితో ఎలా సమాధాన పడాలో యేసయ్య బోధించి ఉన్నారు. He came to the world as an ambassador of God. ఆయన ఈ లోకమునకు దేవునికి రాయబారిగా వచ్చున్నారు. I came from heaven. నేను పరలోకం నుండి వచ్చిన వాడనని చెప్పుచున్నాడు. To bear witness to the truth. నేను సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. He went around teaching the truth to every person. ప్రతి వ్యక్తికి సత్యము బోధిస్తూ అని సంచరించి ఉన్నారు. To establish the truth. ఆ సత్యమును స్థాపించు నిమిత్తము And to prove himself to be the son of God, a very unique person. ఆయన దేవుని కుమారుగా ప్రత్యేకమైన వ్యక్తిగా రుజువుపరచుటకు ఆయన వచ్చి ఉన్నారు. He did many miracles to the needed people. దాని కొరకై అవసరమైన వారి కొరకు అద్భుతాలు చేసి ఉన్నారు. To make the people understand that God is merciful, gracious, compassionate. దేవుడు కనికరము గలవాడనియు దయగలవాడనియు కరుణ గలవాడనియు జనులకు చూపించు నిమిత్తము. He says all the souls are mine. ఆయన చెప్పుచున్నారు, నరులందరూ లేక ఆత్మలనియు నావై ఉన్నవి. How does he claim that? ఆయన ఎలాగనే చేస్తున్నారు. When he made the first man Adam, ఆయన మొదటి వ్యక్తి అయిన ఆదామును చేసినప్పుడు, out of the dust of the ground, భూమి నేల మట్టితో చేసినప్పుడు, he breathed into his nostril the breath of life. అతని యొక్క నాసికా రంధ్రములో దేవుని యొక్క జీవ శ్వాసను ఊది ఉన్నారు. And man became a living soul. అప్పుడు మనుషుడు జీవించు ప్రాణి అయ్యెను. Therefore God claims that all the souls are mine. అందువల్లే దేవుడు హక్కు చూపిస్తున్నారు, నరులు ఆత్మలయు నా వశమై ఉన్నారు. Because I live, they do live. నేను జీవిస్తున్నాను గనుక వారు జీవిస్తున్నారు. Our God is a God who is still living. మన దేవుడు పాపరహితుడైన జీవితం చేసిన వాడు. Though people crucified him and put him to death, జనులు ఆయన సిలువ వేసి మరణానికి అప్పగించినా సరే, on the third day Romans 1:4 says, by the power of God and by the spirit of holiness he came out alive from the grave. రోమీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారముగా 3వ దినమందు ఆయన సజీవుడై మృతుల్లోని పునరుద్ధానుడిగా ఆయన లేచి ఉన్నారు. Even today he is alive. ఈ దినమందు కూడా ఆయన సజీవుడై ఉన్నారు. He answers your prayer. ఆయన నీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నారు. He listens to your cry. ఆయన నీ మొరలను ఏడుపును చూచు దేవుడు. He grants your need. ఆయన అవసరతలను సంధించు దేవుడు. He gives you the light of the knowledge of the glorious gospel. మహిమగల సువార్త ప్రకాశమును నీకు ఇచ్చు దేవుడై ఉన్నారు. The gospel may make your life glorious without any sin or even an iota or a spot of sin in your life. ఆ సువార్త అనేది మిమ్మలను నిష్కలంకులుగా లేక పాపరహితులుగా ఏ మాత్రము పాపం లేని వారిగా మిమ్మల్ని మార్చును. A spot is more seen in a fine cloth. ఒక చక్కని యొక్క వస్త్రం మీద ఒక చిన్న చుక్క కూడా అది కనబడును. You look to my shirt. నా యొక్క చొక్కాని చూడండి. It's quite white. అది చక్కగా తెల్లగా ఉన్నది. The light shines. ఆ యొక్క వెలుగులో ప్రకాశిస్తున్నది. You take a small pen and put a dot on the top on the surface. ఒక పెన్ను తీసుకొని తెల్లని చొక్కా మీద ఒక చుక్కనికి పెట్టండి. The spot will be seen by you. ఆ చుక్క బాగా మీకు కనబడును. If my shirt is black, నా యొక్క చొక్కా గాని నల్లగా ఉంటే, even if pour 1 liter of black ink on my shirt, you cannot see that. ఒక లీటరు నల్ల ఇంకు పోసినా కూడా నల్ల చొక్కా మీద కనబడదు కదా. God wants us all to have to live a clean life. ఒక అపవిత్రమైనటువంటి నిర్మలమైన జీవితం చేయాలని దేవుడు కోరుచున్నారు. Without any spot of sin in our life. ఎటువంటి మచ్చలో ముడతల డాగులు లేనటువంటి జీవితము. God is said to be a holy God. మన దేవుడు ఒక పరిశుద్ధమైన దేవుడుగా పిలువబడుచున్నాడు. He says, as I am holy, be holy. ఆయన చెప్పుచున్నారు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. Jesus came not to choose some Christians. ఏదో కొంతమంది క్రైస్తవులు ఏర్పరచుకొనుట కాదు యేసయ్య వచ్చింది. He never came to establish a church. ఆయన ఏదో సంఘాలు స్థాపించుట కొరకు రాలేదు. Nowadays Christians have church in thousands of names. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకి 1000 కొలది పేర్లు కనబడుచున్నాయి. Jesus never established any church in anybody's name. యేసు ప్రభు ఏ సంఘాన్ని ఎవరి పేరు మీద స్థాపించలేదే. He went around speaking the word of God. ఆయన దేవునికి వాక్యాన్ని మాత్రమే ప్రకటించుకుంటూ వెళ్ళి ఉన్నారు. He made the people understand the seriousness of sin. జనులకు పాపం యొక్క తీవ్రత ఏంటో ఆయన తెలియజేస్తూ వెళ్ళి ఉన్నారు. And all those who believed him and his word,
ఆయన విశ్వాసం ఉంచిన వారిని, తన వాక్యమందు విశ్వాసం ఉంచిన వారిని, and approached him confessing their sins, తన పాపములు ఒప్పుకొనుచు ప్రభు యొద్దకు ఎవరైతే వెళ్లి ఉన్నారో he pardoned them of all their sins, వాళ్ళని ప్రతి పాపము నుండి వారిని క్షమించి ఉన్నారు, and gave them all power to be called as the sons of God. అంత మాత్రము కాదు, దేవుని కుమారులుగా వారికి శక్తిని అనుగ్రహించి ఉన్నారు. That our sins might be once forever done away. మనకు పాపములు ఎప్పుడైతే పూర్తిగా తొలగించబడుచున్నవో, Acts Apostles 2:38 says we must obey the Lord in water baptism for the remission of sins. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్య ప్రకారముగా పాప క్షమాపణ నిమిత్తము మన ప్రభు యొద్ద మన పాపములను ఒప్పుకోలు చేయవారముగా ఉండవలెను. Repent and be baptized every one of you for the remission of your sins. మీరు ప్రియుల ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మీరు మారు మనసు పొందుడి. For the forgiveness of your sin. మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము, When your sins are forgiven, ఎప్పుడైతే పాపములు క్షమించబడుచున్నవో, in baptism it is remitted. బాప్తిసములో అవన్నీ తొలగించబడుచున్నవి. Then God anoints you with the power called the power of the Holy Spirit. అప్పుడు మిమ్మల్ని దేవుడు పరిశుద్ధాత్మని శక్తితో నింపుచున్నారు. The Holy Spirit is given to you పరిశుద్ధాత్మ మీకు ఎందుకు ఇవ్వబడిందంటే that he might guide you into all truth. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించడానికే పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడి ఉన్నది. There are many Christian churches అనేకమైన క్రైస్తవ సంఘములు కనబడుచున్నవి, where people never preach about the Holy Spirit. జనులు ఎంత మాత్రమును పరిశుద్ధాత్మను బోధించుట లేదు. They don't have the experience of the Holy Spirit. పరిశుద్ధాత్మక అనుభవము లేని వారిగా కనబడుచున్నారు. In John the Gospel chapter 16 యోహాను సువార్త 16వ అధ్యాయము verse 13, 13వ వాక్యములో Bible says, బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, when he the Spirit of truth is come, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు he will guide you into all truth. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. For he shall not speak of himself. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక, Whatsoever he shall hear from God, వేటిని తండ్రి యొద్ద నుండి వినునో that shall we speak. వాటినే బోధించును. So why should we receive the anointing of the Holy Spirit? మనం ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుచున్నాము? That we may get the right guidance from God as how should we live for God. దేవుని యొద్ద నుండి సరియైన నడిపింపుని పొందుకొని అందరము దేవుని కొరకు జీవించు నిమిత్తమే. In Romans chapter 6 verse 1 to 4 we read, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు చూసినప్పుడు, the Holy Spirit is given to us that we may walk in the newness of life. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డారంటే నూతన జీవములో నడుచుకుని నిమిత్తమే. Holy Spirit transforms our life. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని రూపాంతరపరచును. Holy Spirit is a person, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఉన్నారు. as God is in the Spirit. ఎలాగున దేవుడు ఆత్మరూపిగా ఉన్నారు, The word is a spirit. ఆ యొక్క దేవుని వాక్యము కూడా ఆత్మై ఉన్నది. Holy Spirit also is a spirit. పరిశుద్ధాత్మ కూడా ఆత్మరూపకంగా కనబడుచున్నారు. A sinless person live a spiritual person. ఒక పాపరహితుడైన మనుషుడు ఒక పరిశుద్ధినిగా జీవించగలడు. His spirit is changed. అతనికి ఆత్మ మారుచున్నది. That automatically brings about a change in his soul. అది అతని యొక్క ప్రాణములో ఒక మార్పును కలగచేయుచున్నది. Every sin done by man against the soul, ఆ యొక్క ప్రాణమునకు విరోధంగా మనుషులు చేయు ప్రతి పాపము, and the soul that sins it will die. ఆ యొక్క పాపము చేసే ప్రాణము నశించును. And when a person goes and tells him about his sin and the seriousness of it and brings him to salvation, God says God will bless him. ఎవరైతే మనిషి యొద్దకు వెళ్లి అతను పాపము చేస్తున్నాడని పాప గ్రహింపును కలగచేసి పాపములు ఒప్పుకోలు చేసి దేవుని యొద్దకు నడిపించినప్పుడు, రక్షణలోకి నడిపించినప్పుడు ఆత్మను సంపాదించుకొనుచున్నాడు. True Christianity is founded on these three fundamental truths. నిజమైనటువంటి క్రైస్తత్వం అనేది ఈ మూడు మూల సత్యముల మీద ఆధారపడి ఉన్నది. One is repentance from sin, ఒకటి పాపము నుండి మారు మనసు పొందుట, receiving forgiveness from Jesus యేసు ప్రభు యొద్ద నుండి పాప క్షమాపణ పొందుకొనుట, by acknowledgement and confession. ఒప్పుకోలు అంగీకరించడం మూలముగా, ఒప్పుకోలు చేయటం మూలముగా. The remission of sin, the sins may be done away forever from your life. You must obey the Lord in water baptism by immersion. ఆ యొక్క పూర్తిగా మీ పాపములు తొలగించబడి నిమిత్తము పాప క్షమాపణ పొందిన తర్వాత నీటి బాప్తిస్మమునకు అప్పగించుకొనవలెను. Whether you believe or you don't believe, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, that is the truth written in Bible, in everybody's Bible. కాబట్టి అన్ని బైబిల్ రాయబడిన కార్యం ఏంటంటే మారు మనసు పొందుడని రాయబడి ఉన్నది. In Mark 3:16 we read, మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడి ఉన్నది, he that believes and is baptized shall be saved. ఆ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. He that believes not shall be damned. 16:16 చూస్తున్నాం, నమ్మని వానికి శిక్ష విధించబడును. So believe
or don't believe, it is up to your choice. నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నమ్ముటలేదా, అది నీ యొక్క ఎన్నికై ఉన్నది. But you must know the consequence. అయితే దానికి పరిణామములు నువ్వు తెలుసుకొనవలెను. If you believe, you will be saved. నువ్వు నమ్మితే రక్షణ పొందుతావు. If you don't believe, you will be damned. నువ్వు నమ్మకపోతే నువ్వు నశించిపోదువు. So salvation and damnation are the consequences based on your belief. కాబట్టి రక్షణ ఒక ప్రక్కన, నాశనం ఒక పక్కన, ఈ రెండు కూడా నీ నమ్మిక మీద ఆధారపడి ఉన్నది. Sad to say, in all the Christian churches, the fundamental truth has not been preached. దురదృష్టవశాత్తు దుఃఖపూరితంగా చెప్పుచున్నాము, క్రైస్తవ సంఘాలన్నిట్లో కూడా ఇటువంటి మూల ఉపదేశాలు బోధించబడుట లేదు. And they keep the people in darkness. జనులందరినీ కూడా చీకట్లోనే ముంచివేయుచున్నారు. But those who are living in darkness, they must see the light. అయితే చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూసిననే చూస్తున్నాము. That's why John the Baptist was sent to the world. అలాగునే బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకానికి పంపించబడి ఉన్నాడు. When he was born, it was said about him. అతను జన్మించినప్పుడు అతని గురించి ఇలాగనే వ్రాయబడి ఉన్నది. People who live in darkness will see light. చీకట్లో నివసించిన జనులు వెలుగును చూచెదరు. In chapter 2. 2వ అధ్యాయంలో చదువుచున్నాము. And people followed him. జనులు అతని వెంబడించి ఉన్నారు. In 79th verse. 79వ వాక్యములో, He was born to give light to them that sit in darkness. చీకటిలోను మరణాచ్ఛాయలో కూర్చుని. Chapter 1 verse 79. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వాక్యములో, చీకటిలోను మరణాచ్ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ అరుణోదయం దర్శనం అనుగ్రహించబడెను. To guide our feet into the way of peace. ఆ యొక్క సమాధాన మార్గములో జనులను నడిపించు నిమిత్తము. That was the purpose of God concerning sending John to the world. యోహానుని ఈ లోకములో పంపించుటకు కారణం అదై ఉన్నది. He called the people. జనులను పిలిచి ఉన్నాడు. Everybody came to him. అందరూ అతని యొద్దకు వచ్చి ఉన్నారు. He said, "Come, repent for your sins. రండి, మీ పాపముల నిమిత్తమై మారు మనసు పొందండి. And be baptized in the water." మీరు నీళ్ళలో బాప్తిసం తీసుకోనండి. Yes, the Pharisees came to him. పరిసయ్యులు వచ్చారు ఆయన The యొద్దకు. scribes came to him. శాస్త్రులు ఆయన యొద్దకు The వచ్చారు. soldiers came to him. సైనికులు ఆయన యొద్దకు All వచ్చారు. big people came to him. పెద్ద పెద్ద వారందరూ వచ్చారు ఆయన యొద్దకు. Confessing their sins. ఆ యొక్క పాపములన్నీ ఒప్పుకొనుచు And వచ్చారు. he baptized them all in river Jordan. అప్పుడు యోహాను వారందరినీ యొర్దాను నదిలో బాప్తిసం ఇచ్చున్నాడు. So John the Baptist was the first man who gave light to the knowledge of the gospel to the people. జనులకు ఆ యొక్క సువార్త యొక్క వెలుగు యొక్క ప్రకాశమును మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. To the people who he baptized, he said, బాప్తిసము పొందుటకు వచ్చిన జనులతో ఇలాగనే చెప్పి ఉన్నాడు, "There comes one after me. ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. I baptize you in water. నేను మిమ్మల్ని నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను. But he will baptize you with fire." నా వెనక వచ్చువాడు మిమ్మల్ని అగ్నిలో బాప్తిసం ఇచ్చును. He meant that by the Holy Spirit. అనగా దాని అర్థము పరిశుద్ధాత్మ ఉన్నది. In Acts Apostles chapter 2, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో from the beginning verses we read, మొదటి వాక్యాల్లో చదువుచున్నాము. the Holy Spirit came down like a mighty rushing wind and set in everybody's tongue like a fire. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచినటువంటి గాలిగా వచ్చి ప్రతి ఒక్కరి మీద విభజింపబడిన నాలుకలలాగా వ్రాలి ఉన్నది. 120 people who were tarrying in Jerusalem praying for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు 120 మంది యెరూషలేములో కనిపెట్టుచు ప్రార్థిస్తూ ఉండి ఉన్నారు. The Holy Spirit came down, rested upon them. పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీద వ్రాలి ఉన్నది. They all spoke in tongues. వారందరూ అప్పుడు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. Christians can be divided into 3 groups. క్రైస్తవులు అనే వారు 3 గుంపులుగా విభజించబడుచున్నారు. First group, the Catholics. మొదటి గుంపు వారు కథోలిక సంఘమునకు చెందినవారు. Second group, the Protestants. రెండవదిగా వారు ఎదిరించే ప్రొటెస్టెంట్లు అయి ఉన్నారు. Third group, the Pentecostalists. మూడవదిగా పెంతెకోస్తు వారై ఉన్నారు. Catholics never allowed their people to read Bible. కథోలిక వారు ఎన్నడూ కూడా బైబిల్ చదవడానికి తమ జనులను అనుమతించరు. They have their own dogma to teach. వారికి తమ సొంత చెప్పే బోధనలు కలవు. And they never allow them to read Bible so that their eyes may be open. జనుల యొక్క కళ్ళు తెరవబడతాయేమో అని చెప్పి ఎన్నడూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తాకనివ్వరు, చూడనివ్వరు. Yes, they make the people to worship idols. ఈ విగ్రహములను ఆరాధించు నిమిత్తము జనులకు ప్రోత్సాహపరచుదురు. Idolatry is the first sin. బైబిల్ ప్రకారముగా విగ్రహారాధన ఘోరమైన పాపము. For Christians, క్రైస్తవులకు పాపమైనది. Other religion. ఇతర మతాల గురించి నేను చెప్పట్లేదు. If you believe in Christianity and Bible, మీ క్రైస్తత్వం అందును బైబిల్ అందును విశ్వాసం ఉంచినట్లయితే, for you that is a sin. మీకు విగ్రహారాధన పాపము. For a person who doesn't have knowledge about it, for him it may not be a sin. ఒకవేళ దేవుని గురించి జ్ఞానం లేని వారికి అది పాపముగా ఉండదేమో. Where God commandment is there, then only sin will be revealed. ఎక్కడ దేవుని ఆజ్ఞ కనబడుతుందో అక్కడే కదా పాపం అనేది బయలుపరచబడును. If the policeman say all the two-wheeler riders should have a helmet, పోలీసు వారందరూ కూడా 2 ద్విచక్ర వాహనాల్లో నడిపించే వారందరికీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పినట్లయితే, if anyone rides his vehicle without a helmet, ఎవరైతే తమ వాహనం హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నారో, in case he is caught, ఒకవేళ అతను పట్టబడినట్లయితే he will be penalized. అతనికి శిక్ష విధించబడును. Why? ఎందువలన he transgresses
the law of the land. అదే దేశం యొక్క చట్టమును విరోధిస్తున్నాడు. This law is not applicable in all the states. కాబట్టి ఈ ఆజ్ఞ అన్ని రాష్ట్రాల్లో ఒకవేళ అది అన్వయించబడదేమో. In the states where it is applicable, ఎక్కడైతే ఆజ్ఞ ఇవ్వబడుచున్నదో, if you don't obey the law, ఆ యొక్క ఆజ్ఞను మనం విధేయత చూపించకపోతే, it is an outright transgression. అది ఆజ్ఞను అతిక్రమించడం అయ్యున్నది. You will be guilty. అతను వెంటనే either you may have to be penalized or you may have to punish some other means. నేరారోపణ చేయబడుతున్నారు, జరిమానా విధించబడుతున్నారు, లేదా శిక్షకు లోనవుతున్నాడు. God has given us great laws. దేవుడు మనకి గొప్ప గొప్ప ఆజ్ఞలను ఇచ్చినారు, commandments. ఆ విధులను ఇచ్చినారు. So that by keeping them and observing to keep them, we can live a holy life and be like God. That is ultimate goal. ఆ కట్టడలు, ఆ విధులు, ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించినప్పుడు దేవుని వలె మనం మార్చబడదుమో అదే మన అంతిమ గురై ఉన్నది. In nominal Christian churches, నామకార్థమైన క్రైస్తవ సంఘాలలో they don't preach about these fundamental truths even. ఈ కనీసము దేవునికి బైబిల్లో ఉన్నటువంటి మూల సత్యములను, పునాది సత్యములను కూడా చెప్పలేకపోతున్నారు. Paul went to one part of Ephesus. పౌలు ఎఫెసీ పట్టణం యొక్క ఒక భాగంలోనికి వెళ్ళినప్పుడు, in Acts chapter 19 we read about it. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో దాని గురించి చదువుచున్నాము. He saw some people over there. కొంతమంది జనులు అక్కడ కనబడి ఉన్నారు. And asked them, have you been saved? మీరు రక్షణ పొంది ఉన్నారా అని చెప్పి పౌలు వారిని అడిగి ఉన్నాడు. Yes. అవునని చెప్పి ఉన్నారు. Have you been baptized by the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మను పొందితిరా? And they said, we have never so much so have heard about it. మేము ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడనే మాటే వినలేదు. There are many Christians living in the world, attending many churches regularly. ఇలాగున అనేక మంది క్రైస్తవులు ఈ లోకంలో అనేక సంఘాలకు వెళుచున్న వారిగా కనబడుచున్నారు. They have never even heard about the anointing of the Holy Spirit and the importance of it. కనీసం ఇంతవరకు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో వినలేదు, ఆ అనుభవం కూడా వారికి లేదు. Calling themselves to be Christians, they still live in darkness. We must have pity for them and we pray for them that God will open their eyes of understanding. క్రైస్తవులుగా వారు పిలువబడుచున్నారు, కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే ఏ లోతైన సత్యమో ఉపదేశమో వారికి తెలియదు. వారి గురించి మేము చాలా జాలి పడుచున్నాము. ప్రభువు వారి కన్నులను తెరవవలెనని ప్రార్థిస్తున్నాము. Then Paul asked those people, by what baptism have you been baptized? అయితే మీరు ఎలాంటి బాప్తిసం పొందారని చెప్పి పౌలు వారిని అడుగుచున్నాడు. They said John's baptism. మేము యోహాను బాప్తిసం అని చెప్పుచున్నారు. Jesus told them. అప్పుడు యేసు చెప్పి ఉన్నారు. Sorry, Paul told them. పౌలు చెప్పుచున్నారు. Yes. He baptized you only for the remission of sins. పాప క్షమాపణ నిమిత్తమే కదా యోహాను మీకు బాప్తిసం ఇచ్చున్నాడు. But Jesus baptized you to receive the Holy Spirit. అయితే యేసయ్య మీకు ఎందుకు బాప్తిసం ఇస్తున్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడానికి ఇచ్చుచున్నారు. Acts 2:38. అపొస్తలుల కార్యములు 2:38లో చదువుచున్నాము. Repent. మారు మనసు పొందుడి. Confess your sins. మీ పాపములను ఒప్పుకొనుడి. Be baptized for the remission of your sins. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందుడి. Then you will receive the gift of the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. So the next step after baptism is receiving the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుట. Any Christian who has received the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందిన ఏ క్రైస్తవుడైనను, he is called a Pentecostal Christian. అతనికి పెంతెకోస్తు క్రైస్తవుడు అని పేరు. Pentecost was a feast observed by the Jews. పెంతెకోస్తు అని చెప్పుచున్నప్పుడు యూదులు ఆచరించిన ఒక పండుగ ఉన్నది. They used to observe it on the 50th day. ఆ యొక్క పండుగను యూదులైన వారు 50వ దినమందు ఆచరించేవారు. After the death and resurrection of Jesus, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత on the 50th day, 50వ దినమందు these people were anointed. వీరు అభిషేకింపబడి ఉన్నారు. When they are filling in the Spirit, speaking in tongues, వారు ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుచూ ఉండి ఉన్నారు. the spectators said, what do these people do? Or they are full with wine. చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వీరందరూ ఏమి చేయుచున్నారు, నిండా మద్యము త్రాగిన వారిగా కనబడుచున్నారే. Then Peter the apostle got up and said, అప్పుడు అపోస్తలుడైన పేతురు లేచి నిలబడి ఇలా చెప్పి ఉన్నాడు. Prophet Joel has already prophesied. యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించలేదా? Then times the pour out my spirit upon all flesh. అంచె దినములందు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదనని. And old men see dreams. ఆ యొక్క వృద్ధులైన వారు కలల కందురు. And so he said all about the expressions of the Holy Spirit. ఈలాగున పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల గురించి చెప్తూ వచ్చున్నాడు. The people believed his word. అప్పుడు జనులు ఆయన మాటలు నమ్మి ఉన్నారు. On that day 3000 people were saved. ఆ దినమందే 3000 మంది రక్షణ పొంది ఉన్నారు. No church can save you, the word of God can save you. ఏ సంఘము మిమ్మల్ని రక్షింప నేరదు, దేవుని వాక్యమే మిమ్మల్ని రక్షించును. No pastor can take you to heaven. ఏ పాస్టర్ కూడా మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు. Only the word of God will take you to heaven. If you obey the word of God, you can go to heaven. దేవుని యొక్క వాక్యమే మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళును. దేవుని యొక్క వాక్యం
వాక్యములకు విధేయత చూపించినట్లయితే అది మిమ్మల్ని పరలోకానికి చేర్చును. If you disobey the word of God, you'll go to hell. దేవుని యొక్క వాక్యములకు అవిధేయత చూపించినట్లయితే నరకానికి వెళ్ళుదురు. Bible is very very outright. బైబిల్ గ్రంథం అంది చాలా స్పష్టంగా నీకు తెలియజేయబడుచున్నది. There is no partiality with God. దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. It plainly said, the soul that sins it will die. Very big soul or small soul, or pastoral soul, mother soul, or no deacon soul, Bible never says. అది తేటగా బోధించున్నది. పాపము చేసిన నరుడు అతడు మరణ పాత్రుడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. పెద్ద ఆత్మనియో, చిన్న ఆత్మనియో, పాస్టర్ల ఆత్మనియో, మదర్లకు ఆత్మనియో, డీకన్స్ ఆత్మనియో, అట్లా ఎటువంటి వ్యత్యాసం లేదు. India is ruled by the constitution, not by any prime minister or president. ఇండియా దేశం అనేది ప్రధానమంత్రి ద్వారానో రాష్ట్రపతి ద్వారానో కాదు గాని రాజ్యాంగం ద్వారానే ప్రభుత్వము చేయబడుచున్నది. When a prime minister comes to mistake, he can also be led to the court. ప్రధానమంత్రి కూడా తప్పిదము చేసినా కూడా కోర్టుకు హాజరవ్వవలసి వచ్చును. Old people may remember, we had a very beautiful prime minister. ఆ యొక్క పాతకాలం వాళ్ళకి తెలుసు. మనకు మా కాలంలో ఒక మంచి ప్రధానమంత్రి ఉండేవాడు. From Andhra Pradesh. అతను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినవాడు. Tell me his name. ఆయన పేరేంటో చెప్పండి. Honorable Narasimha Rao ji. నరసింహరావు గారు. Yes, when he was caught in a small mistake, ఆయన ఏదో ఒక చిన్న తప్పిదములో పట్టబడినప్పుడు you are led to the court and he had to stand in the dock. ఆయన కోర్టులో నడిపించబడి ఉన్నాడు. ఆ బోనులో నిలవబడవలసి వచ్చెను. People generally say the law will take its own course and it never has any partiality. చట్టం అనేది చట్టమే, అది ఇట్లమంత మాత్రమో పక్షపాతం అనేది దానికి ఉండదు. Your life is bound by not the church law, bound by the word of God. మీ జీవితం అనేది సంఘం యొక్క నియమాల ద్వారా కాదు గాని దేవుని యొక్క వాక్యము ద్వారానే అది నడిపించబడుచున్నది. బద్ధులమై ఉన్నాము. All the churches have their own regulations and rules and codes and modes. ప్రతి సంఘానికి కూడా వారికి తగినటువంటి నియమాలు, పద్ధతులు, క్రమాలు కనబడుచున్నవి. That this is not necessarily that those codes and modes and regulations take you to heaven. ఆ నియమాలు, ఆ పద్ధతులు, ఆ క్రమాలన్నీ కూడా మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తాయని ఎట్టి నమ్మకము లేదు. In the church where I continue, సంఘములు నేను కొనసాగిస్తున్న ఈ సంఘములో the servants of God must put on white cloth. చూడండి, చుట్టూ సేవకులందరూ కూడా తెల్ల వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. Bible never says. బైబిల్ ఏమీ చెప్పట్లేదు కదా. Pastor must put on white jibba and a dhoti, and sister must put on long sleeves white blouses. No. పాస్టర్లు ఈ విధంగా పడవ చేతులు వేసుకొని యొక్క చొక్కాలు పంచి కట్టుకునే వాళ్ళని, సహోదరులు పడవ చేతులు వేసుకొని తెల్ల చీరలు కట్టుకోవాలని బైబిల్లో లేదు. The founder of this mission called Pastor Paul, అయితే ఈ సంఘం యొక్క స్థాపకుడైన పాస్టర్ పౌలు గారు when he established a church, ఈ సంఘాన్ని స్థాపించేటప్పుడు he took every counsel from God. ప్రతి ఆలోచన కూడా దేవుని వద్ద నుండి ఆయన పొంది ఉన్నాడు. When many servants of God came and joined him and accepted his faith, అనేక మంది సేవకులు ఆయనతో కలుసుకొని ఉన్నారు. తనకి ఇవ్వబడిన విశ్వాసముతో కలుసుకొని ఉన్నారు. he asked God, what uniform shall I give to these people? అయితే దేవుణ్ణి అడిగి ఉన్నాడు, ప్రభువా నేను ఈ జనులకు ఎటువంటి యూనిఫామ్ లేక బట్టలు వేసుకోవాలని నేను చెప్తాను. This mission started in Sri Lanka. ఈ యొక్క సంఘం అనేది శ్రీలంకలో ప్రారంభించబడింది. In Sri Lanka, gentlemen and politicians, they used to put on this type of cloth. శ్రీలంకలో comes to India, see in the news. శ్రీలంకలో పెద్దవారుగా ఉన్నా సరే, రాజకీయవేత్తలైనా సరే, మంత్రులైనా సరే అధికంగా తెల్ల వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. So God told him, let them put on white cloth as ordinary people here they put on. అప్పుడు ఇక్కడ దేవుడు చెప్పి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి జనులు వేసుకొనిచున్నట్లుగా సేవకులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని నిమ్మని మాట్లాడారంట. That has become a law of rule of law in the mission. Not for everybody. ఈ విధంగా ఈ మిషన్ లోని ఒక పద్ధతిగా, ఒక క్రమముగా మార్చబడింది. So just because I am put on white cloth, నేను ఈ విధంగా తెల్లని వస్త్రం ధరించుకునేంత మాత్రమున mission or Bible cannot guarantee me that I'll go to heaven. మిషన్ గాని బైబిల్ గాని నేను నేరుగా పరలోకానికి వెళ్ళిపోతానని ఎటువంటి రుజువు నాకు లేదు. Of course, for children of God, their appearance must be very pure. అయినప్పటికీ దేవుని ప్రజలకు వారి రూపము కూడా పరిశుద్ధంగా ఉండాలి. నిజమే. I stand here before the pulpit with a big mustache like Veerappan. నేను వేదిక మీద వీరప్పన్ లాగా పెద్ద పెద్ద మీసాలు వేసుకొని నిలబడితే ఎలాగుంటది? If I shake my mustache, నా యొక్క మీసాలు తిప్పుకుంటూ నేను నిలబడినట్లయితే ఎలాగుండును? who will accept me as a pastor? ఒక పాస్టర్ గా మీలో ఎవరు నన్ను అంగీకరింపగలరు? All over the world, ప్రపంచమంతటిలోను, every religion, ప్రతి మతములోను religious heads are always having some uniform for identification. మత నాయకులైన వారికి వారికి సంబంధించిన దుస్తులు ఉంటాయి. దాని మూలంగా వారు ఫలానా వారని కనుక్కొనగలుగుతారు. A true Christian must be identified by the glory that appears on his face. ఒక నిజమైన క్రైస్తవుడు వారి ముఖములో కనబడే దైవ మహిమ మూలంగా వారు ఫలాని వాళ్ళని చెప్పి కనుగొనబడతారు. In Tamil there's a saying, all padi adai padi for a personality. తమిళలో ఒక సామెత మనం ఇలాగనే చూస్తున్నాము, మనిషిని ఒక రూపము చూసి అతడు ఎవరని చెప్పి కనుక్కొనగలము. If I stand in the pulpit with the short pants, నేను ఒకవేళ ఈ వేదిక మీద, ఈ స్టేజ్ మీద చిన్న ప్యాంట్లు, పొట్టి షార్ట్స్ లాంటి ప్యాంట్లు వేసుకొని నిలబడితే ఎలాగుంటది? like the modern culture of young people with the torn
pant. టాన్ ప్యాంట్స్, టాన్ జీన్స్ లాగా ఈ నవనాగరికమైన యవనస్తులు వేసుకుంటారే, అలా వేసుకుంటే నేను ఎలాగుంటది? Or that tight t-shirt. చూడండి, టైట్ టీ షర్ట్లు వేసుకుంటే Will you look at me as a pastor? నన్ను పాస్టర్ గా మీరు భావిస్తారా? You'll look at me only as a cine actor. ఒక సినిమా యాక్టర్ లాగా నన్ను చూస్తూ ఉంటారు. They want to change the dress in 1 hour 50 times. వారే కదా గంటలోకి 50 రకములైన దుస్తులు మారుస్తూ ఉంటారు. For them it's a cinema. Cinema is nothing real, nothing genuine. వారికి అది In ఒక Tamil we call it nadagam. In English drama. అది ఒక సినిమా అంటే ఒక నాటకము, ఏది యథార్థమైనది కాదు, నాటకమే. In drama everything is duplicate. నాటకం show something which is not real. సినిమాల్లో నాటకాల్లో అంత కూడా నకిలీతనమే, ఏది యథార్థత వాస్తవికత ఉండదు. Every Christian must have the appearance of a Christian. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, ప్రతి క్రైస్తవునికి రూపము కూడా నిజమైన క్రైస్తవునిగా కనబడవలెను. When people look at you, they must identify you as a Christian. జనులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు క్రైస్తవులు అని గుర్తుపట్టాలి. Therefore we never use lot of fashions. అందువల్ల అధికమైనటువంటి మేము అలంకరణలు ఉపయోగించము. Yes, we always try to reveal our characteristics to the world that I am a Christian. నేను ఒక క్రైస్తవుని అని చెప్పి మా యొక్క స్వభావాలని జనులకు బయలుపరచుకోరుచున్నాము. Jesus said, if you love one another, people will say you are my follower. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించడం మూలంగా శిష్యులని పిలువబడుచున్నారు. So repentance, water baptism and anointing Holy Spirit, these are the foundation truth of true Christianity. నిజమైనటువంటి క్రైస్తవం యొక్క పునాది సత్యములు లేక మూల సత్యములు ఏమనగా మారు మనసు, బాప్తిసం పొందుట, మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుట. That is only a foundation. అదంతా కూడా ఒక పునాది మాత్రమే. Paul says, upon the foundation that has already been laid, every man builds on it. పౌలు చెప్పుచున్నాడు, వేయబడినటువంటి ముందుగా వేయబడిన పునాది మీద ఒకడు కట్టడము Some కట్టుచున్నాడు. people with gold, some with silver. కొంతమంది బంగారంతో కడుతున్నారు, Yes. కొంతమంది వెండితో కడుతున్నారు. That time will come, all these buildings will be proved with fire. ఒక దినము వచ్చును, ఈ కట్టడాలన్నీ కూడా అగ్ని ద్వారా శోధించబడును. The house that is made with wood and hay, it will be burned up. మరి కర్రతోను, గడ్డితోను, కొయ్యల కాలుతోను కట్టబడినవన్నీ కూడా కాలిపోవును. Gold is compared to faith. బంగారం అనేది విశ్వాసమునకు పోల్చి చెప్పబడుచున్నది. Your trial of faith is tested like gold is tested with fire. ఒక విశ్వాసము పరీక్ష ఎలా శోధించబడుచున్నదనగా బంగారము అగ్నిలో వేసి శోధించబడుచున్న విధముగా శోధించబడును. Faith is not just belief. విశ్వాసం అంటే ఏదో ఒక నమ్మకం మాత్రమే కాదు. In Acts of Apostles, అపోస్తలుల in Romans chapter 17 verse 10 we read, రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయంలో చదువుచున్నాము. faith comes by hearing and hearing by the word of God. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ యొక్క వినుట అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా అయ్యున్నది. So what is true faith? కాబట్టి నిజమైన విశ్వాసం ఏంటి? Believing the word of God and accepting it as truth. దేవుని యొక్క వాక్యమును నిజమైన సత్యముగా నమ్ముట. Truth must be practiced. సత్యం అనేది అనుభవములకు తీసుకురాబడవలెను. Indian constitution says every religious people have their own liberty to practice and propagate their religion. భారతీయ రాజ్యాంగం ఏం చెప్పుచున్నదనగా ప్రతి క్రైస్తవుని కూడా వారి మతమును గురించి చెప్పుటకును, అవలంబించుటకును, దాని ప్రకారంగా చేయుటకును స్వేచ్ఛ కలదు. It is more applicable to Christianity. అది మరి ముఖ్యంగా క్రైస్తవులకు అన్వయించబడి ఉన్నది. God wants you to get to know the truth, practice it, then propagate it. సత్యము తెలుసుకుని వలను, అభ్యాసము చేయవలను, దాన్ని ప్రకటించవలనని క్రైస్తవత్వము చెప్పుచున్నది. Jesus told all the people who believed in him, యేసు ప్రభువు తను యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరికి ఇలా go into all the world and be witnesses to me. సర్వలోకములకు వెళ్ళి నాకు సాక్షులై ఉండుడి. Beginning from Jerusalem, యెరూషలేము నుండి ప్రారంభించుకోండి, సమరియా, Judea, యూదయ, and to the uttermost part of the world, go and bear witness to my name. భూదిగంతాలకు వరకు వెళ్ళి నా నామమునకు సాక్షులై ఉండండి. To the true apostolic servants of God, he said, నిజమైన అపోస్తులైన దైవ సేవకులకు చెప్పి ఉన్నారు, go into all the world, preach the gospel, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, make disciples, శిష్యులనుగా చేయుడి, and baptize them in the name of Father, Son and Holy Ghost. In Matthew 28 last verses, మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వాక్యాల్లో చూస్తున్నాం. a true Christian, a believer or a worker, నిజమైన క్రైస్తవుడు సేవకులైనను విశ్వాసులైనను he has a liability towards God. దేవుని యొద్ద తనకున్న బాధ్యతలు ఉన్నవి. Believers must bear witness, workers must preach the gospel. Saint Paul says, but don't preach the gospel, woe unto me. విశ్వాసులకైతే సాక్షులుగా ఉండాలనే బాధ్యత ఉన్నది. సేవకుల బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించే బాధ్యత. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, సువార్తను ప్రకటించిన యెడల నాకు అయ్యో శ్రమ అంటున్నాడు. So true Christianity, repenting from sin and baptism for the remission of sin, anointing the Holy Spirit to walk in every truth, being guided by the Spirit, this is the foundation truth. They are called Pentecostal group.
ఒక నిజమైన క్రైస్తవునికి ముఖ్యమైన మూలోపదేశములు ఏమనగా మారు మనసు పొందవలెను, బాప్తీసం తీసుకునవలెను, నూతన జీవం కొరకే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెను. ఇదే ముఖ్యమైనటువంటి సత్యములై ఉన్నవి. They became the true church of God. వారే దేవుని యొక్క నిజమైన సంఘముగా మార్చబడుచున్నారు. The church of God is not identified by his name. దేవుని యొక్క సంఘం అనేది ఒక పేరు ద్వారా గుర్తించబడుట లేదు. We are all given names only for our identification. మనందరికి కూడా ఎందుకు పేర్లు ఇవ్వబడి ఉన్నవి? ఫలాని వారిని గుర్తించు నిమిత్తమే కదా. The name of our church is Pentecostal Mission. మా సంఘములకు పేరు పెంతెకోస్తు మిషన్. Neither Jesus comes there nor the word church comes there. అక్కడ యేసు ప్రభు అని పేరు రావట్లేదు, దేవుని సంఘం అని పేరు రావట్లేదు. How can ordinary people understand that? సామాన్యులు ఎలాగో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు? In one faith in Madhya Pradesh in Bhopal. భోపాల్లో మధ్యప్రదేశ్ లో భోపాల్లో ఒక విశ్వాస గృహములకు వెళ్ళినప్పుడు The church was all on the main road. ఆ చర్చ్ అనేది మెయిన్ రోడ్ మీద కట్టబడి ఉన్నది. I was standing in the gate. నేను గేటు ముందు నిలబడ్డాను. 2-3 women came that way. 2-3 స్త్రీలు ముందుగా వచ్చిన్నారు. They are Pentecostal Mission. పెంతెకోస్తు మిషన్ అని చెప్పి బోర్డు చదివారు. So they thought it's a mission hospital. వాళ్ళు అనుకున్నారు ఏదో ఇది మిషన్ నడిపిస్తుందని చెప్పి అనుకుంటున్నారు. They asked me where is the maternity ward. మిషన్ హాస్పిటల్ అని అనుకొని మెటర్నిటీ వార్డ్ ఎక్కడ అని చెప్పి అడిగి ఉన్నారు. I told them what is Pentecost. What does Pentecostal mission mean? పెంతెకోస్తు మిషన్ అంటే ఏంటి? ఇది స్త్రీల ప్రసూతి వార్డు కాదు అని చెప్పి ఉన్నారు. By our name people are not able to identify that we belong to a church. అందువల్ల ఈ పేరును బట్టి పలానా సంఘం అని కూడా జనులకు ఏమీ అర్థం కావట్లేదు. I asked one chief pastor why we have this name. నేను ఒక ప్రధాన పాస్టర్ గారిని అడిగి ఉన్నాను, పాస్టర్ గారు మనకి ఎందుకు అసలు ఇలాంటి పేరు పెట్టారు? He told me it's a mission. ఇది ఒక మిషన్, ఒక పని అని చెప్పి we are involved in a particular work. మనం ఒక ప్రత్యేకమైన పనిలో నిమగ్నమయ్యాం కాబట్టి మిషన్. Teaching the truth, సత్యము చెప్పటము, leading the people to God, దేవుని యొద్దకు జనులను నడిపించటము, teaching them the truth, సత్యము గురించి బోధించటము, leading them towards perfection, సంపూర్ణతలోకి నడిపించటము, and prepare the soul for God, for the kingdom. That is our mission. వారి ఆత్మలను పరలోక రాజ్యం సిద్ధపరచటమే మనకి ఇవ్వబడిన మిషన్ పని అయి ఉన్నది. So it is based on Pentecostal truth. అది పెంతెకోస్తు సత్యముల మీద ఆధారపడినటువంటి సంఘము. It started in Sri Lanka. అది శ్రీలంకలో ప్రారంభించబడింది. The name was Ceylon. సిలోన్ పెంతెకోస్తుగా So the name is Ceylon Pentecostal Mission. అందువల్ల సిలోన్ పెంతెకోస్తుగా పేరు ఇవ్వబడినది. Hope you understood what I say. ఇంతవరకు చెప్పింది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. My name is Joy. It's not doesn't mean I'm always joyful. Sometimes I get angry also. నా పేరు జాయ్ అని చెప్పినందువల్ల ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటానని కాదు, కొన్నిసార్లు నాకు కోపం కూడా వచ్చును. Some people have a name called Grace, some people called Mercy. Doesn't mean they are merciful and graceful. కొంతమందికి కృప అనియో కరుణ అనియో పేరు పెట్టుకుంటారు, దాని వల్ల వారు కృపతో కరుణతో నింపబడిన వారని అర్థం కాదు. Their name may be John. కొంతమందికి జాన్, యోహాన్ అని పెట్టుకుంటారు. Like John, they are loving Jesus. They may be drunkards. వారు యోహాన్ వల్ల యేసుని ప్రేమించే వాళ్ళుగా ఉండక్కర్లేదు, వాళ్ళు తాగుబోతులుగా ఉండొచ్చు. Names are just identification. పేర్లు ఎందుకంటే గుర్తింపు కొరకు మాత్రమే. So don't go by the name of the churches. Understand? అందువల్లే సంఘం యొక్క పేర్లను బట్టి వెళ్ళొద్దు. అదే మీకు అర్థం చేయింపు చేస్తున్నాను. Yes, what is Indian constitution? That's what you have to understand. భారతీయ రాజ్యాంగం ఏంటో దాన్ని మీరు అర్థం చేసుకునవలెను. Yes. Now, unless you know that, you can't live a good citizen. అది మీరు అర్థం చేసుకోకపోతే సరైన పౌరుడిగా మీరు జీవించలేరు. Therefore we go around all over the world and teach the doctrines to the people. అందువల్ల మేము లోకమంతటికి వెళ్ళి జనులకు ఉపదేశాలు ఏంటో బోధించుచున్నాము. Why did Jesus die? యేసు ప్రభు ఎందుకు మరణించెను? People say for our sins. మన పాపముల కొరకని జనులు చెప్పుచున్నారు. I say not only for that. నేను చెప్పుచున్నాను దాని కొరకు మాత్రమే కాదు. Ephesians 5:26 says. ఎఫెసీ 5:27 లో చూస్తున్నాము. Jesus gave up himself. యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకొనెను. Not just to save the people. జనులను రక్షించుట కొరకు మాత్రమే కాదు. He gave up himself for a glorious church. ఒక మహిమగల సంఘము కొరకు యేసయ్య తన్ను తాను అప్పగించుకొని ఉన్నారు. Pentecostal churches will lead the people towards a glorious experience. పెంతెకోస్తు సంఘం అనేది జనులను మహిమగల సంఘముగా మార్చి నడిపించును. Though we are baptized, there could be some sins. మనం బాప్తిసం పొందినా కూడా కొన్ని పాపాలు ఉండవచ్చును. Though we are anointed with Holy Spirit, still there could be some sin. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన కొన్ని పాపములు మనలో ఉండవచ్చును. Rome is not built in one day, is a saying. ఒక సామెత కలదు, రోమా పట్టణం ఒక దినములందు కట్టబడలేదు. So your life cannot be built in one day or 1 hour. అలాగునే మీ జీవితం కూడా ఒక గంటలోనో ఒక దినములోనో కట్టబడదు. It may take 30 years, 40 years. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టవచ్చును. For 70 years I am in the Pentecostal church. నేను 70 సంవత్సరాలుగా పెంతెకోస్తు సంఘంలోనే ఉంటున్నాను. Still I am struggling in prayer. ఇంకా ప్రార్థనలో పోరాడుచున్నాను. To live a holy life. పరిశుద్ధమైన జీవితం చేయాలని. Holiness cannot be theoretically achieved. It has to be practically achieved. పరిశుద్ధమైన జీవితం అనేది ఏదో తక్షణమే వచ్చే జీవితం కాదు గాని అభ్యాస రూపంగా పొందే జీవితం. Holiness is the ultimate goal for every true Christian. Let him believe or don't believe.
ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా నమ్ముచున్నటువంటి విశ్వాసులందరికీ కూడా పరిశుద్ధత అనేది అంతిమ లక్ష్యమై ఉన్నది. A life free from sin. పాప రహితమైన జీవితము. A life free from any transgression. ఎటువంటి యొక్క అతిక్రమం లేనటువంటి జీవితం. Any iniquity. ఎటువంటి యొక్క అక్రమము లేని జీవితము. We must come to that level. For that purpose only God has given the great book called the Holy Bible. అట్టి స్థితికి మీరు రావాలనే దేవుడు ఈ మహాగ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించున్నారు. And after having the experience of a true church by the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఒక నిజమైన సంఘమును అనుభవించిన తర్వాత, what is God's purpose about our life? మరి మన జీవితాన్ని గురించిన దేవుని ఉద్దేశం ఏంటి? Just behind me you see a chart hanging with different pictures. చూడండి, వెనకాల ఒక చార్ట్ పటం కట్టి ఉన్నాము. చాలా రకరకాలైన పటాలు అక్కడ ఉన్నాయి. You see picture number 1. మొదటి పటము, మొదటి సంఖ్య వేసిన పటాన్ని చూడండి. From my right hand. చూడండి, కుడివైపు నుండి 1 అని వేసి ఉన్నది. You see a woman in a typical appearance. అక్కడ చూడండి, ఒక స్త్రీ నిలబడి ఉంది కదా ప్రత్యేకమైన రూపంలో. Are you able to see? చూడగలుగుతున్నారా? కుడివైపు. She is standing on the moon. ఆమె చంద్రుని మీద నిలబడి ఉంది. She is clad with the sun. ఆమె సూర్యుని ధరించుకుంది. On her head there's a crown with 12 stars. ఆమె తల మీద 12 నక్షత్రములు గల కిరీటం పెట్టుకొని ఉన్నది. She was travailing in birth. ఆమె ప్రసవ వేదన పడుచు బిడ్డను కననై ఉన్నది. And she gave birth to a child. ఆమె శిశువును కనగా, he was a man child, baby boy. అది ఒక మగ శిశువుగా కనబడి ఉన్నది. As soon as the child was born, ఆ యొక్క శిశువుని కనిన వెంటనే, as per God's plan, the child must be taken to the throne of God. దేవుని ఉద్దేశ ప్రకారముగా ఆ మగ శిశువు సింహాసనములకు ఎత్తబడవలెను. In picture 1 in the top right side corner you can see a throne and a child sitting on it. పైన చూడండి, కుడివైపున మొదటి బొమ్మలో మనం చూస్తున్నాము సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఒక మగబిడ్డ కూర్చొని ఉన్నాడు. God will tomorrow will provide one sheet in everybody's hand. రేపటి దినమందు దేవుని చిత్తమైతే మీ అందరికి చేతుల్లో ఈ పటాల కాగితం ఇస్తాము. And the child was given a rod of iron. ఆ మగ శిశువు చేతిలో చూడండి ఇనుప దండం ఇవ్వబడి ఉన్నది. To rule the people. జనులను ఏలుబడి చేయి నిమిత్తము. You also are able to see another creature with the 7 heads. ఇంకో జీవిని చూస్తున్నాం చూడండి, 7 తలలతో కనబడుచున్నది. A long tail. పెద్ద తోక. Bible calls him as a dragon. బైబిల్ గ్రంథము ఆ యొక్క జంతువును ఘట సర్పము అని పిలుచుచున్నది. This picture is mentioned in Revelation chapter 12 verse 1 to 5. ఈ యొక్క పటాన్ని గురించి బైబిల్ ఎక్కడ చూస్తున్నామంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 4 వాక్యాల్లో చూస్తున్నాము. Apostle John who saw the vision says, అపోస్తలుడైన యోహాను ఈ దర్శనము చూచిన వ్యక్తి ఇలాగ చెప్పుచున్నాడు, I saw in heaven 2 wonders. నేను పరలోకములో 2 అద్భుతాలు చూచున్నాను. Don't read Bible. Note down and go home and read. ఇప్పుడు బైబిల్ ఎవరు చదవద్దు. Now listen. ఆ వాక్యాలు మాత్రం గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్ళి చదవండి. The first picture is mentioned in Revelation 12 verse 1 to 5. మొదటి బొమ్మ ఏం చూస్తున్నామో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు. A sun clad woman. సూర్యుని ధరించుకొనిన స్త్రీ. Yes. She was standing on the moon. ఆమె చంద్రుని మీద నిలబడి. Upon her head a crown of 12 stars. ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటము. She gave birth to a child. ఆమె ఒక శిశువును కని ఉన్నది. And the child was supposed to go to the throne. ఆ శిశువు సింహాసనమునకు కొనిపోబడవలెను. But there was a dragon. అయితే ఒక ఘట సర్పం కనబడుతుంది. In Revelation 12:9 Bible calls him as Satan or the old serpent who deceived Eve in the Garden of Eden. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యములో అది ఆ సాతాననియు అపవాదనియు ఆదాముని మోసగించిన ఆది సర్పం అని పేరు. When the church is in heavenly places, ఎప్పుడైతే సంఘము పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడిందో, there are powers of darkness also working in heavenly places by the devil. ఆ సైతాను ద్వారా అనగా ఆకాశమందుని దురాత్మల సమూహములు కూడా కనబడుచున్నవి. The devil should never allow a true child of God to live a holy life. ఆ దురాత్మ సమూహము ఎన్నడూ కూడా ఒక దేవుని బిడ్డ ఒక పరిశుద్ధమైన జీవితం చేయడానికి అనుమతించదు. He will never allow God's people to worship the living God. దేవుని బిడ్డలు జీవముగల దేవుని ఆరాధించుటకు విడిచిపెట్టదు. As he beguiled the mind of Eve by subtlety. ఏలాగున కుయుక్తి చేత సర్పము హవ్వను మోసపరిచిందో, and pulled her away from God's presence. దేవునికి సన్నిధానాన్ని వెళ్ళగొట్టబడి ఉన్నారు. The devil's only duty is to distract people from God's fellowship. సాతాను యొక్క ఏకైక పని ఏంటంటే జనులను ఎలాగైనా సరే దేవుని సహవాసంలో దూరముగా తీసుకుని వెళ్ళుటయే. In Ephesians 6 chapter Paul says, ఎఫెసీ 6వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నారు, we must always fight in the spirit in prayers against these powers which are working in heavenly places. ఆకాశ మండలమున దురాత్మల సమూహం విరోధంగా మన ప్రార్థనలో పోరాడవాలని చెప్పి రాయిచున్నాడు. We should not wrestle against flesh and blood. మనం రక్త మాంసములతో మనం పోరాడుట లేదు. But we must wrestle against
అయితే మనం ఎవరికి విరోధంగా పోరాడవలెను? Principalities, powers, rulers of darkness of this world against spiritual wickedness in heavenly places. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాము. In chapter 2 he says, 2వ అధ్యాయంలో చెబుతున్నారు, by the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకము మూలముగా the church has been raised up to be made sit in heavenly places. పరలోక సంఘం అనేది పరలోకంలో కూర్చుండబెట్టుటకు ఎత్తబడి ఉన్నది. He has raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. Though in the body we are living in the world, శరీరములో మనం ఈ లోకంలో జీవిస్తున్నాను, in the spirit we are in heavenly places. ఆత్మలో మనం పరలోకములో ఉన్నాము. Paul writes to Colossians 3:1, పౌలు కొలసీ రాసిన పత్రిక 3:1 చెప్పుచున్నాడు, if you are risen with Christ, మీరు క్రీస్తు లేపబడిన వారైతే seek those things which are above. పైనున్న వాటినే వెదకండి. Don't be earthly mindedness. భూ సంబంధమైన వారిగా మీరు మనసు పెట్టుకొని ఉండొద్దు. Earth is a temporary place. ఈ భూమి అనేది తాత్కాలికమైన నివాసం మాత్రమే. God who created the whole earth, దేవుడు సర్వ భూమిని సృష్టించి ఉన్నారు. and he reserved the earth to be burned with fire. ఆయన ఈ భూమిని అగ్నితో కాల్చివేయబట్టకే ఉంచి ఉన్నారు. 2 Peter 3:10, 2 పేతురు 3వ అధ్యాయము, the world that we see now, ఈ కృత్యములని మనం చూస్తున్నామే, all the elements of the world are going to be, the earth are going to be burned with fire. ఈ భూలోకంలో కృత్యములన్నీ కూడా అగ్నితో ఎరగా కాల్చబట్టకి We are not నియమించబడినది. of this earth. మనం ఈ లోక సంబంధులము కాదు, We are not of this world. మనం ఈ భూ సంబంధులము కాదు. By the grace of God we have been called and separated. దేవుని కృపను బట్టి పిలువబడి ఉన్నాం, ప్రత్యేకించబడి In ఉన్నాం. the spirit we are made to sit in heavenly places. ఆత్మలో పరలోకములో కూర్చుండబెట్టబడి ఉన్నాము. So we must always seek those things which are above. అందువల్ల పైనున్న వాటిని ఎల్లప్పుడూ వెదికే వారంగా ఉండవలెను. Then we can be a church. అప్పుడే మన సంఘంగా పిలువబడదుము. So the devil also is there in heavenly places. ఇప్పుడు సైతాను కూడా పరలోక స్థలములోనే కనబడుతున్నది. As a principality, as a power. ప్రధానులుగాను అధికారులుగాను Wickedness in heavenly places. పరలో ఆకాశమండల దురాత్మల సమూహముగాను He keeps working against the church or against godly people 24 hours. Tirelessly, shamelessly. అవన్నీ కూడా ఆ సంఘములకు విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా, సిగ్గు లేకుండా, ఎటువంటి విశ్రాంతి లేకుండా విరోధంగా క్రియ చేయుచునే ఉన్నవి. He has 7 heads. అతనికి 7 తలలున్నాయి. The 7 heads have many meanings. 7 తలలంటే చాలా అర్థాలున్నాయి. Perfection of wickedness. ఆ యొక్క అక్రమం యొక్క పరిపూర్ణత. By the head only the whole body functions. తల ద్వారానే కదా శరీరం అంతా పని చేయును. So by 7 heads this dragon is functioning. ఈ 7 తలకాయలతో సాతాను పని క్రియ చేయుచున్నాడు. In Revelation 17 chapter, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో 7 heads also speak about 7 kingdoms. 7 తలలు అనగా 7 రాజ్యములు కూడా ఉన్నవి. The devil has been working over all the world kingdoms. సాతాను ఈ లోకంలో ఉన్న ప్రతి రాజ్యమునకు వెనుక క్రియ చేస్తూనే ఉండి ఉన్నది. Look at me, please listen to me. దయచేసి అందరూ చూడండి, బాగా ఆలకించాలి శ్రద్ధగా. We are teaching the truth from Bible, which is very indispensable for your personal spiritual life. మీకు మీ లోతైన సత్యములను బోధిస్తున్నాము. ఇది మీ ఆత్మీయ జీవితంలో అత్యవసరమైన కార్యములై ఉన్నవి. The devil will try to distract you from God's presence. దేవుని యొక్క సన్నిధానం నుండి సైతాను మిమ్మల్ని దృష్టి మళ్లింపజేయును. Because he is wicked spirit. ఎందువలన దుష్టాత్మ ఉన్నది. He never wants you to worship God. మీరు దేవుని ఆరాధించడానికి అనుమతించదు. He is a fallen angel. అతని పడిపోయిన దేవదూత. When he was in heaven, అతని పరలోకములో ఉంటున్నప్పుడు he thought that he must be made above God. దేవుని కంటే నేను పైగా నేను ఉండాలని చెప్పి అనుకొని ఉన్నది. He thought against God's will. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఆలోచించింది. God pushed him down to the earth. అందుకనే దేవుడు భూలోకం మీదకి తోసివేసి ఉన్నాడు. Since then he is working against God and his people. అందువల్ల అప్పటి నుండి కూడా దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధముగా క్రియ చేయుచున్నాడు. That is the truth of the devil. అదే సైతాన్ యొక్క కుయుక్తి ఉన్నది. God could have destroyed him long back. దేవుడు ఎప్పుడో సైతాన్ నిర్మూలన చేసి ఉండొచ్చు. But he has kept him alive. కానీ దాన్ని సజీవంగా పెట్టాడు. Why? ఎందుకొరకు? He must be made perfect in his sin. అతడు పాపములో పూర్ణత చెందు నిమిత్తము. Only when sin is made perfect, that will be caused. ఎప్పుడైతే పాపము పరిపక్వమగునో ఆ మరణమును కనును. Now the sin of the devil has not been made perfect. ఇప్పుడు ఇంకా సైతాన్ యొక్క పాపము పరిపక్వము కాలేదు. When he made perfect, God will destroy him, Bible says. అది పరిపక్వమైనప్పుడు దేవుడు సైతాన్ని నశింపజేయననే బైబిల్ చెప్తున్నది. The devil will be cast into the lake of fire. సాతాను అగ్ని గుండములోకి
లోనికి పడవేయబడును. I'll tell you in course of time. నేను ఇంకా రాను విషయాలని చెప్పేదను. So what does the dragon, the devil do? ఇప్పుడు సైతాన్ అనే ఘట సర్పం ఏం చేయుచున్నది? He doesn't want to harm or destroy or kill the woman, the church. ఆ యొక్క సంఘమైనటువంటి ఆ స్త్రీని నశింపచేయటకు రావట్లేదు. He wants to swallow up, devour the child that is going to be born. అయితే ఆమె కననైనటువంటి ఆ శిశువును మృంగడానికే వచ్చుచున్నది. John saw the woman not sitting on the throne. యోహాను చూడండి, సింహాసనం మీద ఆ స్త్రీ వెళ్లి కూర్చోట్లేదు. The child that will be born to this woman will go to the throne. ఆ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డ ఆ శిశువే సింహాసనంలో కూర్చుంటున్నాడు. Revelation 3:21 reads. ప్రకటన 3:21లో చదువుచున్నాము. He that overcometh will I make to sit with me in my throne where I am. నేను జయించి నా తండ్రి తన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము I overcame and I am set down with my father in his throne. జయించి వాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. If you overcome నీవు జయిస్తే, sin, పాపాన్ని జయిస్తే, శాపమును, వ్యాధిని, the world, లోకమును and the devil, సైతాను కూడా after your death, నీ మరణమైన తర్వాత your place in heaven is the very throne of God. నీ పరలోకంలో నీ స్థలం ఏంటో తెలుసా? దేవుని యొక్క అదే సాక్షాత్ సింహాసనము. God will take you to the very throne of God. దేవుడు మిమ్మల్ని అదే సింహాసనం తీసుకొని వెళ్ళును. Yes, so our calling is a very high calling. మన పిలుపు అనేది చాలా ఉన్నతమైన పిలుపు. Even the drizzle also from the devil. ఇది వర్షం కురుస్తున్నటువంటి సైతాను వల్లే వచ్చుచున్నది. Because he doesn't want people of God to listen to the word of God. ఎందుకంటే జనులు వాక్యం వింటే సైతానికి ఇష్టం లేదు. Yes, but drenching we will never go to hell. మనం తడిసిపోవటం మూలంగా పరలోకానికి వెళ్ళమని చెప్పలేము. But by sinning we will go to hell. పాపం చేస్తేనే పరలోకానికి వెళ్లకుండా ఉంటాము. So wherever children of God gathers together, the devil also will come. ఎక్కడ దేవుని బిడ్డలు సమకూడతారో నిశ్చయంగా సైతాను కూడా అక్కడ వచ్చును. As we are speaking against him, he will definitely work against us. అతనికి విరోధంగా మనం మాట్లాడుతున్నాము కదా, అందుకే విరోధంగా క్రియ చేయుచున్నది. So he was ready to devour the child that is going to be born. అందువల్లే కననైనటువంటి మగ శిశువును మృంగడానికే సైతాను ప్రయత్నిస్తున్నాడు. The revelation God speaks to us is, ప్రకటనలో ప్రభు ఏం చెప్పుచున్నాడంటే, the child is the overcoming church. ఆ యొక్క శిశువు అని చెప్పినప్పుడు జయించిన సంఘము. Children are innocent. ఆ యొక్క పిల్లలు అనగా అమాయకులు. They don't have knowledge of sin. ఎటువంటి పాప జ్ఞానము లేదు. Even so, every Christian must come to the state of being very innocent, not having even the knowledge of sin. క్రైస్తవులు కూడా పాపము ఎరుగని, పాపము జ్ఞానము లేని వారిగా మారాలి. That such people will be taken to the throne of God. అటువంటి వారే సింహాసనమున కొనిపోబడుదురు. And the devil will always try to devour them. సైతాను అటువంటి వారిని మృంగిడి వేయటకు ప్రయత్నించును. But here in the text we read, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో the mission of the devil was failed. ఆ యొక్క సైతాను యొక్క పని వ్యర్థమైపోయింది. Though waiting for the child, ఆ యొక్క శిశువుని మృంగాలని ప్రయత్నిస్తూ ఉన్నది. the child was taken, he had a clean passage to the throne. అయితే సింహాసనం నేరుగా ఆ శిశువు కొనుక్కుపోబడి ఉన్నాడు. Then God sent Michael the archangel. అప్పుడు దేవుడి ప్రధాన దూత అయిన మిఖాయేలును పంపించి ఉన్నారు. He was the captain of God in his army. అతడు దేవుని యొక్క సైన్యమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు. He came with a drawn sword. అతడు ఒక దూయిబడిన కత్తితో వచ్చి ఉన్నాడు. He fought against the dragon. ఘట సర్పంతో పోరాడి ఉన్నాడు. And he pushed him down. వెంటనే కిందకు తోసి ఉన్నాడు. And the woman who gave birth to the child, ఆ యొక్క బిడ్డను కన్నటువంటి ఆ స్త్రీ, yes, she fled away to a wilderness. ఆమె అరణ్యములోనికి పారిపోయింది. Who is this woman? ఎవరు ఆ స్త్రీ? ఎవరు? New Testament church. నూతన నిబంధన సంఘము. The child, ఆ శిశువు ఎవరు? those people from the church who live and overcome in life from sin. సంఘములో ఎవరైతే పాపము లేకుండా జయ జీవితము చేస్తారో వారే మగ శిశువు. And made perfect in righteousness and holiness and had a life of innocency. వారు నీతి యందును పరిశుద్ధత యందును పరిపూర్ణత చెంది ఒక నిర్దోషమైన జీవితము చేసిన వారు. But the woman had no place in the throne of God. అయితే ఆ స్త్రీకి అసింహాసనంలో చోటు లేదు. But I told you all the churches will not go to heaven. అందువల్ల నేను ముందుగా చెప్పి ఉన్నాను, సంఘాలన్నీ పరలోకానికి వెళ్ళలేవు. We must conceive Jesus in our life. మన జీవితంలో యేసుని మనం కనాలి. Paul writes to the Galatians in chapter 4 verse 19. పౌలు గలతీ రాసిన పత్రిక 4:19లో చెప్పబడుచున్నది. Comparing the church to a woman who is travailing in birth. సంఘాన్ని ఒక గర్భముతో ప్రసవ వేదన పడుచున్న స్త్రీతో పోల్చబడి ఉన్నది. In the spirit we must always struggle. ఆత్మలో మన పోరాడేవారుగా ఉండవలెను. Live a holy life, live an overcoming life. పరిశుద్ధమైన జీవితం చేయడానికి, జయ జీవితం చేయడానికి. Then only we can go to the throne of God. అప్పుడు మాత్రమే దేవుని సింహాసనముకు ఎత్తబడుదుము. To rule over the whole world with the rod of iron. సర్వ భూలోకముని ఇనుప దండంతో ఏలుబడి చేయుదుము. And what happened to the woman, the church? మరి సంఘమైన స్త్రీకి ఏమి సంభవించింది? She was sent down to the earth. ఆమె భూలోకములకు పంపించబడింది. She ran to a wilderness. ఆమె అరణ్యములకు పారిపోయినది. And the devil followed him. ఆ సైతాను వెంటాడి ఉన్నది ఆ స్త్రీని. The woman is the forsaken church. ఆ స్త్రీ అనగా విడవబడిన సంఘము. When Jesus comes again, యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు
one group of people from the church will be taken away to heaven. సంఘములోని గుంపు వారు పరలోకమున కొనిపోబడుదురు. Other group of people will be left behind. మిగిలిన గుంపు వారు చేయి విడిచిపెట్టబడుదురు. So the child is taken away to heaven. ఆ శిశువు అనేది సింహాసనం ఎత్తబడును. And the woman is left behind in the earth. ఆ స్త్రీ అయితే భూలోకములో విడవబడును. She is that example of one group of people who will be left behind at the coming of Jesus. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక గుంపు వారు చేయి విడిచిపెట్టబడతారు కదా, ఆ స్త్రీ ఈ వీళ్ళకు సాదృశ్యంగా ఉన్నది. In Titus 2:14 we read. తీతు 2:14 చదువుచున్నాము. We are all given a blessed hope. మనందరికీ ఒక శుభ నిరీక్షణ ఇవ్వబడి ఉన్నది. A true Christian has a blessed hope. నిజమైన క్రైస్తవునికి శుభప్రదమైన నిరీక్షణ కలదు. That is Jesus will come. అది యేసయ్య వచ్చెదరు. He will take us all to his place heaven. ఆయన మనలందరినీ పరలోకంలోకి తీసుకొని వెళ్ళుదురు. If we live an overcoming life, ఒక జయ జీవితం a holy life, పరిశుద్ధమైన a righteous life, ఒక నీతిగల జీవితం చేస్తే, innocent life, ఒక అమాయకమైన జీవితము, he will take us to his very throne. ఆయన మనల్ని అదే సింహాసనం తీసుకొని వెళ్ళును. From there we will rule over the whole world. అక్కడ నుండి మన సర్వ లోకాన్ని ఏలుబడి చేయుదుము. Yes, Christians are not ordinary people. క్రైస్తవులు సామాన్యులు కారు. God is going to give in our hand the whole world. సర్వ లోకాన్ని దేవుడు మన చేతుల్లో అప్పగించబోచున్నారు. For that only Jesus is going to come. దాని కొరకే యేసయ్య రాబోచున్నారు. But if we live an imperfect life, అయితే మన అసంపూర్ణమైన జీవితము చేస్తే, if we are not living an overcoming life, జయ జీవితం చేయకుండా ఉంటే, the hope of we are being found in the rapture will be tarnished. రాకడలో వెళ్తామన్న నిరీక్షణ అనేది నశింప చేయబడును. So we must live a holy life. కావున పరిశుద్ధమైన జీవితం చేయవలెను. The woman will go to the wilderness. ఆ స్త్రీ అరణ్యములోనికి వెళ్ళిపోవును. There she will be tortured, tormented by the devil for 3.5 years according to the Bible. అక్కడ సైతాను ద్వారా బైబిల్ గ్రంథ ప్రకారంగా 3.5 సంవత్సరములు హింస పెట్టబడును. In picture 2, రెండవ పటములో we see one group of people being caught away. ఒక గుంపు వాళ్ళ పైకి ఎత్తబట్టం చూస్తున్నాము. Another group of people are looking at them. ఒక గుంపు జనులైతే వారి వైపే చూస్తూ ఉన్నారు. Some angels are blowing the trumpet. కొంతమంది దేవదూతలు అయితే బూరలు ఊదుచున్నారు. Another angel is speaking. మరొక దేవదూతలు అయితే మాట్లాడుచున్నారు. That speaks about the second secret coming of Jesus. అది క్రీస్తు యొక్క రెండవ రహస్య రాకడ గురించి చెప్పబడుచున్నది. When Jesus comes the second time, యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు one group of people will be caught up, other will be left behind. ఒక గుంపు వారు ఎత్తబడుదురు, ఒక గుంపు వారు చేయి విడిచిపెట్టబడుదురు. Yes, because the rain will stop the message, tomorrow try. వర్షం వచ్చినందు వల్ల ఇంతటితో మేము ప్రసంగం ఆపివేయదము, రేపటి దిన ముందు మనం కొనసాగించుకుందాం. Come prayerfully that there may not be rain. వర్షం రాకుండా ప్రార్థనా పూర్వకంగా అందరూ రండి. Tomorrow morning 9 o'clock we'll have a fasting prayer for 3 hours in the near church. రేపు ఉదయ కాలమందు 9 గంటలకు ప్రక్కనటువంటి మన సంఘములో 3 గంటల సమయం ఉపవాస ప్రార్థన All the జరుగును. workers and the believers must gather there. సేవకుల విశ్వాసులందరూ అక్కడ సమకూడాలి. In the prayer we must mightily pray that the devil may be defeated. సైతాను అపజయం పొందినట్లుగా మన ప్రార్థనలో పోరాడదాం. That you may sit quiet and listen to the word of God, know the truth. మనం నెమ్మదిగా కూర్చొని దేవుని యొక్క వాక్యం విని సత్యమును తెలుసుకునవలెను. The devil is going to torture the forsaken church. సైతాను అనేది విడవబడిన సంఘమును హింస పెట్టును. You should never be caught by him. ఎన్నడూ అతని చేతిలో చిక్కపడకూడదు. All close our eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. Let's pray. అందరూ Lord, ప్రార్థించుదాము. we thank you for the truth revealed. దేవా నువ్వు బయలుపరిచే సత్యం కొరకు స్తోత్రములు. You have made us a church. మమ్మల్ని సంఘముగా మార్చి ఉన్నావు. But there's a purpose in our life. మా జీవితంలో ఒక ఉద్దేశం నీకున్నది. That when you come, నువ్వు వచ్చినప్పుడు we all must be caught up together with you. మేమందరం నీతో పాటు ఎత్తబడవలెను. To go to the throne of God. దేవుని యొక్క సింహాసనముకు వెళ్ళే To have నిమిత్తము. dominion forever. ఎల్లప్పుడూ ఏలుబడి చేయ నిమిత్తము. But the devil is always hindering us. సైతాన్ ఎల్లప్పుడూ మనల్ని He is ఆటంకపరచుచున్నది. working against us. మనకు విరోధంగా క్రియ చేయుచున్నది. Lord, destroy the powers of the devil. దేవా సైతాన్ శక్తులను నిర్మూలన చేయుము. Every put up your hands. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తుము. And praise God. దేవుని The స్తోత్రించుదాము. God will destroy all the powers of the devil. సైతాన్ శక్తులను ప్రభువు నిర్మూలన చేయనట్లుగా స్తోత్రించుదాము. That God may give us all a very fair weather. దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చినట్లుగా స్తోత్రించుదాము. It is a precious time. ఆదివారం పరిశుద్ధమైన దేవుడు. God may give us all victory. దేవుడు మనకు జయం అనుగ్రహించవలెను. Tonight if Jesus comes, ఈ రాత్రి యేసయ్య వస్తే we all may be taken with him. మనందరం ఆయనతో ఎత్తబడవలెను. That is God's purpose for our life. అదే మన జీవితం యొక్క ఆయన ఉద్దేశమైనది. Come, let's all praise God. అందరం దేవుని స్తోత్రించుదాము. Hallelujah. Hallelujah.